యాక్చువల్‌గా ఈరోజు సుబ్రహ్మణ్యం సార్ గారి క్లాస్ ఉందండి. సంపూర్ణ జీవన శైలి అనే టాపిక్ మీద. అయితే కొంచెం ఏదో నెట్వర్క్ ఇష్యూ నుంచి రాలేకపోయారు. మనం దాని గురించి కొంచెం తెలుసుకుందాము. మొట్టమొదట ధ్యానము. ధ్యానము అంటే మనం చేసే పని శ్వాస మీద ధ్యాస. వినిపిస్తోందా అందరికీ? ఓకే సార్. మనము శ్వాస మీద ధ్యాస. అంతేనా? అదే చేస్తున్నాం. అయితే ఈ శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కరూ చేసేదే. చిన్నపిల్లల నుంచి వయసున్నవారు, ఎంత వయసున్నవారైనా సరే మనము చేస్తాం. చిన్నపిల్లలకైతే వాళ్ళకు ఏం ఆలోచనలు ఉండవు గదా! ఆలోచన రహిత స్థితి. వాళ్ళ ఆటలే ఏదో చదువుకోవడం ఏదో కొంచెం అంతే ఉంటుంది. అలా ఉన్నప్పుడు చాలా తొందరగా వాళ్ళకు కూర్చుంటూనే ఈజీగా మెడిటేషన్‌లోకెళ్ళిపోతారు. ఏం ఆలోచనలు ఉండవు కాబట్టి. కానీ ఇంకొంచెం వయసు మీద పడిన వాళ్ళకైతే అంటే ఇంకొంచెం పెద్దవాళ్ళకు ఏమైతుందంటే బాధ్యతలు అనేది మొదలైతుంది. అంతవరకు బానే ఉంటుంది. కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేవి వచ్చేసరికి ఏమైతుందంటే కూర్చునేసరికి వెంటనే మనకు అలా ఆలోచన రహిత స్థితిలోకి పోలేం. కొంచెం టైం పడుతుంది. ఎంతసేపు కొంతమందికి ఒక 10 నిమిషాలు, కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్. యాక్చువల్‌గా మనం ఎంతసేపు కూర్చున్నాము అనేది ఉంటే, ఆలోచన రహిత స్థితి అనేది ఎంతసేపు ఉందో అదే మనం చేసే ధ్యానం. కొంతమంది గంట సేపు కూర్చుంటారు. పాపం కూర్చుంటారు. కానీ తొందరగా ఆ స్థితికి చేరుకోలేరు. ఆలోచన రహిత స్థితిలో కొంతమంది 10 నిమిషాలుంటారు. కొంతమంది 5 నిమిషాలుంటారు. కొంతమంది అసలు ఉండనే ఉండరు ఆ రోజంతా. ఎందుకంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఇలా కూర్చుంటేనే అలా ధ్యానంలోకెళ్ళిపోవడము, వాళ్ళు మంచిగా మెడిటేషన్ కుదరడము, మాస్టర్స్ ఎవరైనా రావడము, వాళ్ళకేదో ఒకటి సందేశం ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమందికి ఎంత చేసినా గానీ పాపం కుదరదు. ఎందుకు అంటే, వాళ్ళు తీసుకునే ఆహార విధానం గానీ, ముందు చేసుకున్న అంటే మనం ఏదైనా చేసుకున్న కర్మలు గాని ఉంటాయి గదా! మనం ఎంత టెన్షన్స్‌తో పడింటాం గదా! ఒక ఒక్కసారికి అయిపోదు కదా! మనము పుట్టినప్పటి నుంచి ఏవో ఒక టెన్షన్స్ అవన్నీ కూడా బ్లాక్ అయిపోయుంటాయి మొత్తం. ఆ బ్లాక్ అయిపోయినప్పుడు అంత తొందరగా అది బయటికి పోదు. అందువల్ల ఆ ధ్యానం అనేది కూడా కుదరడానికి టైం పడుతుంది. ఆ బ్లాకేజెస్ అన్నీ మనం రిలీజ్ చేసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా పోతే అప్పుడు ఒక్కొక్కరికి ఒక నిమిషం పాటు అలా కుదిరిపోతుంది. ఇంకొందరికి కొంచెం సేపు పర్వాలేదు. ఇంకొంచెం ముందుకెళ్తారు. అట్లా. అయితే ఆ బ్లాకేజెస్ అన్నీ పోవాలి గదా! ఎలా పోతాయి? మనం ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నారు. నేనే ఉన్నాననుకోండి. ఇప్పుడు నేను బానే ఉన్నాను. కానీ నా ఇంట్లో ఎవరన్నా నన్నేదన్నా మాట్లాడినా, ఇంకోటి ఎవరైనా ఏమన్నా అన్నా, మనం దాన్ని అట్లే బుర్రలో పెట్టుకొని నేను ఏం తప్పు చేయలే. అయినా గాని ఎందుకన్నారు? ఎందుకన్నారు? ఇలాగే ఇంకోటి ఎవరి ద్వారా అన్నా మనకు ఇబ్బంది వచ్చినా, మన ద్వారా ఎవరికి ఇంక దాని గురించే ఆలోచిస్తాం. ఇంక అలా ఆలోచన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మనకు ధ్యానం అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? కుదరదు. కొంతమందైతే పాపం వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లో గాని, ఎక్కడో ఓ చోట నుంచి చాలా సఫర్ అయ్యుంటారు. చాలా బాధలు పడింటారు. ఎంత బాధలు అంటే ఇంకా చెప్పుకోవడానికి కూడా వ్యక్తులు ఉండకపోవచ్చు. లేకపోతే చెప్పినా ఎవరు వినకపోవచ్చు. నీదే తప్పుంటుంది. వాళ్ళదేముండదు. ఏదో ఒకటి ఇంక ఉంటాయి గదండీ! అలా ఉన్నప్పుడు ఆ బాధలన్నీ అట్లే పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. పిల్లల గురించి బాధ, లేదా భర్త గురించి బాధ, ఇంకోరి గురించి ఏదో ఒకటి. అలా ఉన్నప్పుడు అలాగే లోపల స్టాక్ అయిపోతాయి. ఇలా స్టాక్ అయిపోతా ఉన్నప్పుడు వాళ్ళు బయటపడేదెట్లా ఇంకా? ఎంతసేపున్నా గాని దాంట్లోనే ఉంటే బయటపడలేరు. ఓకే. ఇప్పుడేం చేయాలి? మనకి ఎలాంటి ఆలోచనలు గాని, మన లోపల ఏమన్నా బాధలున్నా కూడా ఫస్ట్ దాన్ని బుక్ మీద పెట్టేయడమే. మీరు ఏం బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? మీ సమస్య ఏంటి? ఫస్ట్ ఒక బుక్ మీద పెట్టేసి, ఈరోజు నాకు ఈ బాధ ఉంది. ఓకే. ఇది బుక్ మీద పెట్టడం. ఇంకొక రోజు ఈ బాధ ఉంది. దీన్ని ఏం చేయడము మనము
అవంతా కూడా మన మనసులో ఉండేదంతా ఆ బుక్ మీదకి రావడమే. ఇంకా దీని నుంచి నేను బయటపడుతున్నాను, ఇది ఎరేజ్ చేయపోవాలి మనకు, నాకు ఇంకా దీంతో అవసరం లేదు. నింపడం కానీ, ఒక పేపర్ నిప్పు పెట్టేసేయండి, ఆ పేపర్కి రాసేయడము, నిప్పు పెట్టేయడం, ఏదో ఒకటి అగ్నికి పంపించడం. ఇలా చేయడం వల్ల మన లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దగ్ధం అయిపోవడం అనమాట. అలా దగ్ధం చేసేసినాము అంటే ఇంకా మనసులోకి అవి రాకూడదు. ఇంకా నేను రిలాక్స్ అయిపోయినా. ఎందుకంటే ఎవరో ఒకరికి చెప్పుకోవడం వల్ల కానీ, ఇలా చేయడం వల్ల మన ఫస్ట్ లోపల ఉండేదంతా బయటకు వెళ్ళిపోవాలి. మనం అక్కడే పెట్టుకొని 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 నాకు ఎంత కూర్చున్నా కానీ ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానం కుదరడం లేదు, దాన్ని బయటికి పంపించేయాలి కదా. మనం ఏం బాధపడుతున్నాము ఫస్ట్ ఒక దాని మీద పెట్టి రాసేసి దగ్ధం చేసేస్తే ఇంకా అది మనలోంచి వెళ్ళిపోయింది, ఇంకా నాకు సంబంధం లేదు దీంతో. ఇంకా మళ్ళా దాన్ని పట్టుకోకుండా మనం మనం మళ్ళా చేసుకుంటా ఉంటే రేపు ఆ ఆలోచన తగ్గుతుంది, రిలాక్స్ అయిపోతాం. లేదు, మన నుంచి ఎవరైనా సఫర్ అయినారు, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఫలానా వాళ్ళని బాధ పెట్టడం కానీ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మనం నమస్కారం చేసుకొని నన్ను క్షమించండి, నా వల్ల ఈ తప్పు జరిగింది. అవతల వ్యక్తి నుంచి మనకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆ వ్యక్తిని ధ్యానం చేసుకొని ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తిలో మంచిగా మార్పు రావాలి, ఆ వ్యక్తి నాకు అనుకూలంగా రావాలి, ఆ వ్యక్తిలో మార్పు వచ్చి మంచి మార్గంలోకి రావాలి. ఇలా ధ్యానం చేసినప్పుడు మనం చేసుకునే సంకల్పాలను బట్టి మనకు మార్పు ఖచ్చితంగా ఆ వ్యక్తుల్లో వస్తుంది. ఒక రోజే ఏది రాదు, ఎందుకంటే ఎప్పటి నుంచో కరడు కట్టుకొని ఉంటుంది కదా లోపల. అట్లే మనము ధ్యానం అంటే కూడా అంతే, ఏదైనా ఒకే రోజు రాదు, ఎంత సాధన చేస్తేనో ఇప్పుడు అంతెందుకండి, గౌతమ బుద్ధుల వారు కూడా ఒకే రోజు ఆయనకు సాక్షాత్కారం అన్నట్టు అంతా తెలిసిపోలేదు కదా. ఎన్నేళ్ళు పట్టింది ఆయన సాధన చేయగా చేయగా చేయగా. ఎవరికైనా అంతే, అమ్మ నాకు ఆలోచనలే వస్తున్నాయి, నాకు అలాగే ఎంత చేసినా కానీ పోదండి. ఎందుకంటే ఎప్పుడో మనం పుట్టినప్పటి నుంచి లోపల ఏవేవో ఆలోచనలు ఉన్నాయి కదా. ఒకే రోజు ఎలా పోతుందండి, పోదు కదా. నిదానంగా నిదానంగా అది అదే ఏదైతే మన లోపల ఆలోచనలు వస్తున్నాయో అది మనం బుక్ మీద పెట్టండి. అలా బుక్ మీద పెట్టడం వల్ల ఆ ఆలోచన అక్కడికి వెళ్ళిపోతుంది బయటికి, దాంట్లోంచి రిలీఫ్ వచ్చేస్తుంది మనకు. అది మనకు బాధ అయితే బాధ, కానీ ఇంకోటి ఏ ఆలోచన వస్తే అది బుక్ మీద పెట్టడం వల్ల అది బయటికి వెళ్ళిపోతుంది. ఈ రోజు వచ్చింది, రేపు అదే వస్తుందా, మర్నాడు అదే వస్తుందా. అయితే కొంతమందికి ఎలా రావడం వల్ల, అబ్బా నాకు ఆలోచనలు వస్తున్నాయి, 10 నిమిషాలు కూర్చొని ఇంకా నేను తరంగా నాకు ఇదే ధ్యానం ఎక్కట్లేదు బాబు, లేచి వెళ్ళిపోవడమే. మళ్ళా రేపు కూర్చుంటారు, సేమ్ అంతే, మళ్ళా రేపు కూడా కూర్చుంటారు, 10 నిమిషాలు కూర్చుంటే అబ్బా మళ్ళా ఆలోచనలే ఏంటో కాళ్ళు లాగేస్తున్నాయి, చాలా నొప్పిగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది, ఇది మనకు కాదులే, ఇంకా టైం ఉంది కదా, మనం ఇంకా 20 ఏళ్ళే, 30 ఏళ్ళు వచ్చినాక చూసుకుందాం. 30 ఏళ్ళ వాడు మనమే ముసలోళ్ళమా, ఇంకా ఇప్పుడే కదా సంసారము, పిల్లలు, బాధ్యతలు, ఇంకా టైం ఉంది చూసుకోండి. ఇంకా 60 ఏళ్ళు వస్తాయి, అప్పుడు కూర్చునేదానికి కూడా మనకు ఉండాలి కదా, అందరికీ కెపాసిటీ. అబ్బా ఇప్పుడు ఎలా కూర్చోవాలి, ఇలా ప్రతివాడు అట్లా అనుకుంటా పోయినాడు అనుకోండి, ఇంకెప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు ఎంతసేపు. ఒక వయసులో అంటే చదువు, ఇంకొక వయసులో అంటే పెళ్లి, సంసారము, బాధ్యతలు, వాళ్ళని చదివించుకోవడం, రెస్పాన్సిబిలిటీస్. ఇంకా రిటైర్మెంట్ కూడా వస్తుంది అనమాట. రిటైర్మెంట్ వచ్చినా కానీ మనం దాంట్లోకి పోయేది ఉండదు. కానీ ఇంకా ఎప్పుడో పిల్లలు, మనవాళ్ళు ఉన్నారు చూసుకోవాలి, బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత పొద్దున్న ఏదో లేస్తాము, అంత ఏదో కాఫీలు టీలు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం టిఫిన్ చేస్తానవమ్మా ఈరోజు, సరే ఇది చేస్తాను, ఇది చేయకూడదా, అదేందుకు చేస్తున్నావు, ఓకే సార్. తర్వాత ఏదో టీవీలో భక్తి ఛానల్లో ఏదో పెట్టుకోవడం ఉంటుంది, కొంచెం సేపు చదువుకోవడం, అది అయిపోయింది. ఇంకా 12 గంటలు అవుతుంది, ఆ ఛానల్ సీరియల్ పెట్టలేదు నువ్వు, సీరియల్ ముందర కూర్చో. అలా కాదు కదా, కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడు దీని ముందర కూర్చోండి, కాస్త ధ్యానం చేయండి. అయ్యో నాకెక్కడ అబ్బుతాయమ్మా అట్లాంటివన్నీ కూడా. ఆ స్థితికి ఎట్లా వెళ్ళగలుగుతాం మన మనుషులం కదా, అంత ఈజీగా ఆ స్థితికి వెళ్తామా? అంత గొప్ప స్థితికి వెళ్ళాలంటే మనందరితో అవుతుందా, సామాన్యులం మనం. మనతో కాదు, సాధన మొదలు పెడితే కదా ఏదన్నా కానీ అయ్యేది. ఆహా చేసినానమ్మా, లాగేస్తాను, కొంచెం సేపు కూర్చో, 2 నిమిషాలే. ఆ సీరియల్ అడ్వర్టైజ్మెంట్ టైం కూడా కూర్చోదు, అంతే కొంచెం సేపు.
అడ్వర్టైజ్మెంట్ టైం అన్నా కూర్చుంటే కదా కనీసం అదే ఎక్కువ వస్తుంది, మన మాటకు అంతసేపు కూడా కూర్చొస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా దాని ఈ ఈ జన్మను మనం ఎందుకు తెచ్చుకున్నాము? దీనికి కారణం ఏంటి? ఇంతేనా? ఎంతసేపు ఉన్నా తినడము, లేవడము, పడుకోవడము, ఇంతేనా? ఇంకా వేరే ఏం లేదా ఈ జన్మకు అర్థం? నువ్వు ఎందుకు వచ్చినావు ఈ జన్మకు? కారణం ఏంటి తెలుసుకుందాము, కొంచెం బయటపడతాం. ఎప్పుడు చూడు ఇదే ఇదే ఇదే, ఎంతసేపు లేచినామా, కసువులు నొక్కున్నాము, ఇంతే. ఈ రోజు రొటీన్ కానీ కొత్తగా ఏం నేర్చుకుంటాను? ఈ రోజు నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను? కొత్తగా ఎందుకు వచ్చినాము ఇందులోకి? ఏం నేర్చుకుంటాను? ఆ? ఇలాంటిది ఎంతమంది ఆలోచిస్తున్నారు? అంటే మీరందరూ ఆలోచించారు కాబట్టి ఇందులోకి వచ్చారు. మనమంతా కూడా ఆ భగవంతుని దయతో, ఆ బ్రహ్మర్షి పితామహ గురూజీ దయతో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంత మటుకు ఏదో చేస్తున్నాం. అందరూ అలా కాదు కదా. ఒకవేళ మనం చెప్పినా కూడా ఇట్లంతా ఎక్కడైతుందమ్మా, అట్లా ఎట్లా కూర్చోగలుగుతాం? టైం ఎక్కడుంది అసలు? ఒక్క సీరియల్ చూడడం మాని, లేదా ఇంకేదైనా మాట్లాడడం మాని కొంచెం సేపైనా కుదురుతుంది కదా. చెప్పామనుకోండి, ఆహా అలా కాదు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలో తప్పదు. ఎందుకంటే ఈ రోజు ఏదో ఒకటి మోటివేట్ చేసుకుంటా చేసుకుంటా వాళ్ళని ఆ ధ్యానంలోకి తీసుకొని వచ్చిన ఆయన ఒక 10 నిమిషాలు కూర్చోండి. మీరేం చేసే కష్టం ఏం లేదు కదా, అట్లా కూర్చోండి అంతే కదా. మీరు 10 నిమిషాలు కూర్చోండి అలవాటు. అలా ప్రతిరోజు కూడా మొదట్లో ఎవ్వరికి ఏది కాదు. ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, మొదట్లో 10 నిమిషాలు, రెండో రోజు ఒక 20 నిమిషాలు చేద్దాం, ఒక అర్ధగంట చేద్దాం. అలా చేస్తూ 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 పోతే మనకు ఒక వారం రోజులు కూర్చునేసరికి మనకు ఇంకా శరీరంకు అలవాటు అయిపోతుంది అనమాట. అప్పుడు సార్ వస్తున్నారు, క్లాస్ తీసుకుంటారు, టైం అయిపోతుంది, మనం వచ్చి కూర్చునేయాలి, అలా మనకు చెప్పేస్తుంది అనమాట. వచ్చి కూర్చోవాలి, టైం అవుతుంది, అయ్యో క్లాస్ టైం అవుతుంది, వచ్చి కూర్చుందాం. చేస్తా ఉంటే అది కుదురుతుంది. ఇంకొకటి, మన శరీరంలో మనము ఇంత శరీరం ఉంది కదా, ఇంత శరీరము, ఈ ఈ అవయవాలంతా కూడా మనకి సర్వేంద్రియ ఉన్నాయి కదా. ఈ అవయవాలన్నీ కూడా ఎంత ఉన్నా ఏది కూడా మన శరీరంలో ఏది ఒక బొటన్ వేలు పోనీయండి, ఇంకోటి పోనీయండి, మనం రీప్లేస్ ఉండదు, అది అక్కడికే. అంటే నువ్వు ఎంత డబ్బులు దీన్ని కేటాయించినా కూడా దీన్ని మనము తీసుకొని రాలేము. డబ్బుల మీద కూడా వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఎంతసేపు దాని మీదే కొంచెం 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు సంపాది, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు, ఏది కూడా తృప్తి ఉండదు. కానీ నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కూడా దాని మీద ఎంత నువ్వు పెట్టినా కూడా మనకు ఏది కూడా ఈ శరీరానికి సంబంధించి ఏది కూడా మనం తీసుకురాలేం. అలాగే ఏమంటామంటే మనము ఎంత సంపాదించినా కూడా మనకు తృప్తి ఉండదు. అట్లా ఉన్నప్పుడు ఎంతసేపు సంపాదన మీదే ఉంటారు కొంతమంది. ఆ సంపాదనతో కూడా జీవితం అంతా గడిచిపోతుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకున్నామంటే మనం ఏం చేసాంరా, ఏం సాధించినాంరా, ఏం పొందినాము? ఇంతసేపు సంపాదన. అలాంటి వ్యక్తులు కూడా మనం వెనక్కి తెలిసి చూసుకున్నప్పుడు ఏముంది? కాబట్టి అట్లా కూడా ఉన్నవాళ్ళు కొంచెం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినారు అంటే ఇంకా మంచిగా దాంట్లో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే కూర్చోరు, ఎంతసేపు బిజీ 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 లైఫ్. అట్లా ఎంతో మంది రావడానికి ముందుకు పడడం లేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చోండి. మనం చెప్పేది ఏంటి, నేను చేస్తున్నాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, మీరు కూర్చోండి. అలా ధ్యానం చేసుకునే విధానంలో కూడా కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం, మనకు కూర్చున్నప్పుడు కొంతమందికి బ్లాకేజెస్ అన్ని పోవాలి అంటే ఈ రకంగా పుస్తకం మీద పెట్టడం కానీ, ఆలోచన రహిత స్థితికి పోవాలంటే ఆ ఆలోచనలన్నీ బయటికి పంపిస్తూ 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 ఏ ఆలోచన వచ్చినా పుస్తకం మీద పెట్టడం, ఇలా చేసుకుంటూ పోతే ఒకానొక టైంలో ఖచ్చితంగా మనకు ఈ ఆలోచన రహిత స్థితి అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు కూడా ఇంకొకటి మనం చేసుకునే, మనకు ఏవైనా ఉంటాయి కదా, ఇంట్లో కోరికలు ఉంటాయి కదా. అలాంటి కోరికలు కూడా మనం ఇలా సంకల్పంలో కూర్చున్నప్పుడు, నాకు ఈ పలానా సమస్య ఉంది, అది అది ఆ సమస్య సాల్వ్ అయిపోవాలని కానీ, లేకపోతే ఏమంటాము, నాకు మా పిల్లవాడికి మంచిగా చదువు రావాలి, మా వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఈ సంకల్పంలో అదే మనం యద్భావం తద్భవతి అంటాం కదా. ఈ సంకల్పం చేస్తున్నప్పుడు నాకు ఏదైనా కొంచెం మనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, నా హెల్త్ ఇష్యూస్ అన్ని నార్మల్ అయిపోవాలి, లేదా ఇంకొంతమందికి
పాపం ఆర్థికంగా ఇబ్బందులు ఏవో అప్పులు ఉంటాయి, నాకు ఈ అప్పులన్నీ తొలగిపోవాలి, ఈ దానికి కావాల్సిన డబ్బు అనేది నాకు సమకూరాలి, ఇట్లా ఏదైతే ఏదైతే మనకు సమస్యల నుంచి కదండి వస్తాం ఇక్కడికి, ఏదో ఒక సమస్య నుంచి. ఏ సమస్య ఉన్నా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు అలా ఇలాంటివి కూడా మనము దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది ఎంత బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం కదా, ఆ సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా ఇలాంటి మన కోరికలు కూడా దాంట్లో చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకొకటి ఏమంటాము, మనం ఏదన్నా ఇబ్బందులు ఇప్పుడు కొంతమందికి ఏదో హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం వస్తుంటాయి, జ్వరము ఇంకోటో చిన్నవి వెళ్ళిపోతాయండి. కానీ పెద్ద పెద్దగా దీర్ఘకాలిక వ్యాధులు అనేది ఉంటుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేది ఉన్నప్పుడు మన కర్మ ఫలితం నుంచి ఇవి వస్తాయి అని పెద్దవాళ్ళు చెప్తారనమాట. మనం చేసుకున్న కర్మల నుంచి, అంటే పూర్వజన్మ కర్మ ఏదో ఉంటుంది, లేదు ఆ కర్మల నుంచి కూడా మనకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు అది తెలుసుకోలేము మనం, ఎందుకు వస్తుంది, ఎందుకు డాక్టర్ల చుట్టూ ఎంతో తిరుగుతూ ఉంటాం కానీ అది సొల్యూషన్ కాదు. అలా ఉన్నప్పుడు మనకు దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్పారు మేడం గారు ముందు క్లాసులో. ఏంటి అంటే రాత్రి పడుకునే ముందు మనం మంచిగా శ్వాస తీసుకోవడం వదలడం, అలా 36 బ్రీత్ తీసుకునేది ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ లో రాత్రి పడుకునే ముందు మాస్టర్స్ నాకు మధ్యలో మెలకువ రావాలి, నాకు మధ్యలో మెలకువ రావాలి అని మనం చెప్పుకునేసి పడుకున్నామంటే ఒక టైంలో మనకు ఖచ్చితంగా మెలకువ వస్తుంది. అది ఒక మిడ్ నైట్ లో అలా వచ్చినప్పుడు అక్కడే లేచి కూర్చోవడం, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళడం ఇవన్నీ ఏం లేదు. లేచి కూర్చున్నాక 36 టైమ్స్ బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ వదలడం, తీసుకోవడం ఒక సైకిల్ అయితే ఒకటి, అలా 36 టైమ్స్ తీసుకున్నప్పుడు నాకు ఆత్మ జ్ఞానం కలగాలి, నా కర్మ ఏంటో నేను తెలుసుకోవాలి, నా సమస్య ఇలా ఉంది, ఈ సమస్యకు సొల్యూషన్ నాకు తెలియాలి అని చెప్పుకునేసి మళ్ళా 36 టైమ్స్ బ్రీత్ తీసుకోవడం వదలడం ఒకటి, మళ్ళీ తీసుకోవడం వదలడం ఒకటి, ఇలా 36 టైమ్స్ చేసి పడుకునేసి. ఇలా పడుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మన సమస్యలకు, ఎందుకు మనకు ఈ సమస్య వచ్చింది, ఏం కారణము, మనం ఎందుకు ఇంత సమస్యలు అనుభవిస్తున్నాము అనే దానికి మనకు ఖచ్చితంగా ఒక రోజు రాకపోవచ్చు, రెండో రోజు ఖచ్చితంగా కొంతమందికి వారంలో వచ్చింది, కొంతమందికి 4 రోజుల్లోనే సొల్యూషన్ వచ్చింది, కొంతమందికి ఏమంటాము 15 డేస్ వచ్చేంత వరకు చేయడం. మనం ఏం చేస్తున్నాం, కష్టం ఏం లేదు కదా, రాత్రి పడుకునే ముందు నాకు మెలకువ రావాలి అని చెప్పుకొని పడుకోవడము, మధ్యలో మెలకువ వస్తుంది 36 బ్రీత్ తీసుకోవడము, నేను ఎందుకు ఇది అనుభవిస్తున్నానో దానికి నాకు కారణం తెలియాలి అని చెప్పుకొని పడుకోవడం, మళ్ళీ బ్రీత్ తీసుకోవడం. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మనకు మాస్టర్స్ ఖచ్చితంగా ఒక గైడ్ లైన్ ఇస్తారనమాట, ఇందువల్ల వచ్చింది. కొంతమందికి ఒళ్ళంతా మంటలట, బాగా బర్నింగ్ ఎందుకు మంటలు వస్తున్నాయో తెలియలేదు. తెలియకపోతే ఎందుకు వస్తున్నాయి, ఆమె మాస్టర్ దగ్గరికి రావడం, సార్ అంటే నాకు ఇలా చెయ్యండి అమ్మా, ఏం మీరు చేసుకున్న కర్మ ఏందో తెలుసుకుందాము. ఓకే చేస్తే తను ముందు జన్మలో చిన్న బిడ్డ అండి, చాలా చిన్న బిడ్డ అంట, ఉడుకుడుకుడుకు నీళ్లు పోసేసిందంట. అంత మూర్ఖంగా ఆ బిడ్డ మీద అంత ఉడుకు నీళ్లు పోస్తే పాపం ఆ బిడ్డ ఎంత తనకలాడిపోయిందో, ఎంత ఇబ్బంది పడిందో. ఇప్పుడు ఈ జన్మ అది ఎక్కడికి పోతుందండి, మనం ముందు ఏం చేసినా కానీ ఈ జన్మలో అనుభవించాల్సింది, ఆ జన్మలో అయినా అనుభవించాల్సింది. లేదు అప్పుడు తొందరగా వెళ్ళిపోయింది అంటే అవి అట్లే స్టాక్ అట్లే ఉంటాయి, ఎక్కడికి పో, మళ్ళీ ఈ జన్మలో మనం దాన్ని అనుభవిస్తాం. బ్లాక్స్ అనేవి అట్లే ఉంటాయి. అలా చేయడం వల్ల ఇప్పుడు ఆవిడకు బాగా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది, మంటలు 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 మంటలు, ఎందుకు వచ్చింది, ఇదే కారణం. ఆ కాబట్టి ఇప్పుడు నువ్వు అమ్మ ఆ బిడ్డను నువ్వు అనుకొని నీ మనసు పూర్తిగా, అంటే నువ్వు ఎంత బాధపడాలంటే అది నువ్వు అనుభవిస్తున్నావు కదా, ఇప్పుడు ఆ బిడ్డను దృష్టిలో పెట్టుకొని నువ్వు దాని క్షమాపణ కోరుకు మనస్ఫూర్తిగా, ఎంత మనస్ఫూర్తిగా అంటే నీ కళ్ళలో నీళ్ళు వచ్చారు, ఆ బాధ నువ్వు అనుభవించి అది నువ్వు ప్రత్యక్షంగా చూసి చేస్తే నీకు ఎట్లా ఉంటుందో, అప్పుడు అంత బాధ నువ్వు అనుభవిస్తే అప్పుడు నువ్వు వాళ్ళకు అలాగే నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నా, ఊరికే వచ్చింది రిలీజ్ చేసి పశ్చాత్తాపం చెందాలి. పూర్తి పశ్చాత్తాపం చెందితే అప్పుడు దాని నుంచి మనం బయటపడగలుగుతాం. ఏదైనా అంతే కదండి, మనం తప్పు చేసినాము అంటే ఖచ్చితంగా మనసులో పీకుతా ఉంటుంది. ఆ క్షమాపణ చెప్పి మనం దాని నుంచి బయటపడాలంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది వాడు దాంట్లో నుంచి బయటపడ్డాడు. అట్లా ఆవిడకు అలా చేయగా 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 మళ్ళీ అక్కడి నుంచి బయటపడిపోయినారు. అట్లే ఇంకో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా
ఎక్స్పీరియన్సెస్. అట్లా చేయడం వల్ల మనకి ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, సొల్యూషన్ కావాలి. ఇది సొల్యూషన్ ఒక మన గురువు గారు మాస్టర్స్ చెప్పిన సొల్యూషన్ అన్నమాట. ఏంటంటే ఇలా ఆ ఈ రకమైన సొల్యూషన్స్ చెప్పుకోవడం వల్ల, చేయడం వల్ల కొంతమందికి దీంట్లోంచి బయటపడగలిగినారు చక్కగా. హెల్త్ ఇష్యూస్ కూడా ముందు ఏదో చేసింటారు, ఇప్పుడు ఏదో చాలా కర్మలు ఉంటాయి. ఆ కర్మ నుంచి ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క కారణము, ఆ ఆ కర్మకు ఒక్కొక్క సమస్య. ముందు జన్మలో ఏమంటాము, ఒక అత్త కోడల్ని ఏడిపించడం, ఇప్పుడు ఆమె కోడలై వచ్చింది, అత్త ఏడిపిస్తుంది. లేదు, ముందు జన్మలో భర్త భార్యని ఏడిపించడం, ఇప్పుడు భార్య భర్త అదే రిలీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏడిపించడం. అంటే ఆ జన్మలో మనం చేసిన పాపాలు అనేవి ఏదైతే ఉందో అది మనకు అట్లే ఉండి 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 స్టాక్ అయిపోయి ఇప్పుడు ఇంకో రూపంలో మనం అని చేస్తున్నాం. అప్పుడు మనం ఈ బ్రీత్ థెరపీ ద్వారా దాని నుంచి బయట అదే క్షమాపణ చెప్పుకోవడము, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడము, ఇట్లా చేయడం వల్ల మనం దాంట్లో నుంచి బయటపడగలం. ఇంకొకటి, ఈ ఈ క్షమాపణలు ఇలా చెప్పుకునేది ఒకటైతే దాని నుంచి మనం బయటపడతాము. ఓకే. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఈ మనం ఎంత కూర్చున్నా కూడా కుదరకపోతూ ఉంటుంది. ఈ కుదరకపోవడానికి కూడా మనం తినే ఆహార పదార్థాలు, ఈ ఆహార పదార్థాలు ఎంత ప్రభావితం చేస్తాయంటే, మనం తీసుకున్న సాత్విక ఆహారం అయితే మనకు ఆ కుదిరే ధ్యానం కూడా అలాగే కుదురుతుంది, మన మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, కొంచెం బాగా మసాలాలు వేసుకొని కారం వేసుకొని తిన్నామంటే ఆ రోజు అట్లే ఉంటుంది అనమాట. ఆ రోజంతా కూడా మన బిహేవియర్ కానీ ఏదైనా, మనం మంచిగా సాత్విక ఆహారం పొద్దున్నే మంచిగా లేవడము, గ్లాస్ నీళ్ళు తీసుకోవడం, కొంచెం వార్మప్స్ వాకింగ్ చేయడం, మళ్ళీ ధ్యానంలో కూర్చోవడము, మళ్ళా ఏదైనా మొలకెత్తిన గింజలు లేదా పచ్చి కూరగాయలు. మాకు క్లాస్లో ఎలా ఉండేదంటే అండి, మొలకెత్తిన డైట్ చెప్పేవాడు. ఆ డైట్ లో ఇన్ని మొలకెత్తిన గింజలు ఉంటే అన్ని కూరగాయలు, ఒక 2 దోసకాయలు, 2 క్యారెట్, 2 బీరకాయలు, ఆ, మళ్ళీ కొంచెం కొంచెం స్లైసెస్ అన్నమాట, 2 ఖర్జూరాలు, ఆ, కాకరకాయ, కాకరకాయ కూడా 2 స్లైసెస్. అలాగే ఇంకా మనం పచ్చిగా తినే కూరగాయలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మనం తినగలిగేటివి. అవన్నీ కూడా టమాటాలు 2 ఇలా అన్ని ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట చక్కగా. అంతా బీట్రూట్, ఆ బీట్రూట్ ఒక బీట్రూట్ తురిమేస్తే దాంట్లో కొంచెం యాలక పొడి వేసేసి అంత బెల్లం కలిపేసి అది పెట్టేవారు. అంత ప్లేట్ అయితే ఫుల్ భోజనం లాగే ఉంటుందండి అది. ఎలా ఉండేదంటే చక్కగా, ఇంకా తిన్నామంటే కడుపు నిండిపోతుంది. మనం ఈ క్లాస్ అయిపోతుందా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంత అన్ని కొంచెం కొంచెం కొంచెం, ఆ తర్వాత లాస్ట్ లో ఇంత పెరుగు, అందులో అంత కొబ్బెర, ఒక్క చిటికెడు ఉప్పు, దోసకాయ, కొత్తిమీర. ఇది మాకు ఇచ్చే డైట్. ఇలా తీసుకున్నావు అంటే ఇంకా నీకు ఆకలి కాదు. అన్ని రెండు రెండే, ఏం ఎక్కువ కాదు. 2 స్లైసెస్ అలా పెట్టేసి అన్ని బాగా అన్ని మొలకలు దాంట్లోనే, ఆ మొలకల్లోనే అన్ని రకాలు శనగలు వేసేవాళ్ళు, పల్లీలు వేసేవాళ్ళు, ఆ పెసరపప్పు పెసలు వేసేవాళ్ళు. ఇవన్నీ ఇన్ని మొలకలు అయిపోయి ఇంక కడుపు నిండిపోతుంది. నువ్వు మధ్యాహ్నం మామూలుగా ఓ 2 పుల్కాలు కానీ, అంత మంచిగా కూర, ఒక కప్పు రైస్, దాంట్లో మంచిగా కూర శాతం ఎక్కువ, కొంచెం పెరుగు, ఇలా తీసుకో. రాత్రికి మళ్ళా పండ్లే. ఇంకోటి, కొంతమందికి ఒకేసారి పండ్లు తిని ఉండలేము అనుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం బలహీనంగా ఉంటారు, తట్టుకునే శక్తి ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, మాకు సగ్గు బియ్యం, సగ్గు బియ్యము నానబెట్టేసి బాగా ఒక గ్లాసు అంత అంత సగ్గు బియ్యం అయితే బాగా ఉడికిచ్చామంటే మంచిగా ఒక పెద్ద గ్లాస్కి అవుతున్నాము. దాంట్లోకి అంత బెల్లం, మంచి బెల్లం వేసేసి బాగా మరిగిచ్చేసి అంత యాలక పొడి కొంచెం వేసి ఇచ్చేవాడు. అలా ఇంత పెద్ద గ్లాస్ జ్యూస్ తాగినామంటే తాగలేము, ఇంకా అంత పెద్ద గ్లాస్కి ఇస్తారు, నీ ఇష్టం ఎంతైనా తాగంటారు. ఎక్కడ తాగుతాము? అంత తాగేసరికి కడుపు నిండిపోతుంది. కానీ ఎనర్జీ లెవెల్స్ అయితే ఎంత లెవెల్స్ లో ఉంటాయంటే అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. పండ్లే డైరెక్ట్ తినచ్చు, కానీ అందరూ కూడా పండ్లు తిని వెంటనే ఉండలేరు కదా. రోజు ఇంత ఆహారం తీసుకునే అలవాటు ఉంటుంది కదా. అలా కొంచెం 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 ఫస్ట్ ఇది కొంచెం తాగి మళ్ళీ కొంచెం పండు తినేది. మోస్ట్లీ సూర్యాస్తమయం అయిపోయేసరికి నైట్ డిన్నర్ అయిపోతుంది. ఆ తర్వాత తింటే ఆ అరిగేదానికి కూడా మనకి ఎంత టైం పడుతుంది? అరుగుదల కావాలి కదా శరీరానికి. ఆ అరుగుదల అయ్యి మనం మళ్ళా పడుకొని లేచేసరికి ఫ్రెష్గా ఉండదు. అదే మనము తొందరగా తీసుకున్నాం డిన్నర్ అనుకోండి, తొందరగా మనకు డైజెషన్ అవుతుంది, పొట్ట క్లీన్ అయిపోతుంది, నీట్ గా మనం లేచి బాగా మంచిగా రిలాక్స్ ఫ్రెష్గా లేచి చేస్తాం. ఇలా మనం కూరగాయలతో
ఇంకా ఇప్పుడు మాస్టర్స్ అయితే ఏం చెప్తున్నారు, చిరుధాన్యాలు అనేసి. కొంతమంది చిరుధాన్యాలు కూడా డైట్ తీసుకుంటున్నారు. అంతా అన్నమే వద్దు అనుకున్న వాళ్ళు ఒక రోజు కొర్రలు బాగా ముందే ఒక 12 అవర్స్ అలా పొద్దున్న లేస్తూనే నానబెట్టేయడం, అవి తీసుకుంటారు. కొంతమంది రాగులు ముద్ద చేసుకొని చక్కటి రాగి జావ. కొంతమంది అయితే ఈ అరికెలు చామలు వీటితో, ఈ జొన్నలతో కూడా అండి, జొన్నలతో చక్కగా దోశ, మినపప్పు, జొన్నలు చక్కగా నానబెట్టి డైట్. అది కూడా ఈ ఆహార విధానం వల్ల కూడా ఏంటంటే మనకు తొందరగా డైజెషన్ అవ్వడం, తేలిగ్గా శరీరం ఉండడం, మనసు కూడా ఎలా ఉంటుందంటే మనకు కోపం కూడా రమ్మన్నా రాదు. అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మనలో ఉండే ఈ కామ క్రోధ లోభ మనమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెము మనకు తగ్గుముఖం పడతాయి అనమాట. తీసుకునే ఆహారం మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. అందువల్లే శాకాహారమే రండి, శాకాహారం తీసుకోండి అని చెప్పడం కూడా. మామూలు ఆహారం తీసుకుంటే ఒకటి ఏదైనా తీసుకున్నామంటే డైజెషన్ అవ్వడానికి 3 అవర్స్ పడుతుంది కదా. అలాంటిది మనం నాన్ వెజ్ తీసుకుంటే ఇంకా ఎంత టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి? అది మళ్ళీ డైజెషన్ అవ్వదు. మినిమం ఒక 6 to 7 hours అనుకుందామండి, తక్కువలో తక్కువ. అంత గ్యాప్ పెట్టి మనం ఏం తినకుండా ఉంటామా? మళ్ళా అది తిన్నాక మళ్ళా కొంచెం సేపటికి ఏదో దాంట్లోకి పంపిస్తాం. అసలే ఇది డైజెషన్ కాకుండా అలాగే పేరుకొని ఉంటుంది. దాని మీద మళ్ళీ ఏదైనా పంపిస్తాం అనమాట. అలా పంపించడం వల్ల ఇది డైజెషన్ కాదు, పైన ఉండేది ఒత్తిడి పడుతుంది. దాంతో ఏమవుతుంది, అది కలగూర ఉంటుంది. దాంతో మనకు యాసిడిటీ ఫామ్ అవ్వడము, కడుపులో తిప్పడము, ఇబ్బంది పెట్టడం, తలనొప్పి రావడం, ఏమేమో వస్తాయి. ఏదైనా కానీ గురువు గారు మన మాస్టర్స్ చెప్పారు కదండి ముందు క్లాసుల్లో కూడా మనకు ఏమని, ఫస్ట్ మనము ఉడికిచ్చిన పదార్థం తినకూడదు. ఉడకని పదార్థం తీసుకున్న తర్వాతే ఉడికిచ్చిన పదార్థం తీసుకోవాలి. ఒకటేసారి నువ్వు ఫస్ట్ ఏదైనా ఉడికిన పదార్థం ముందు కడుపులోకి వేసేసావు, అది డైజెషన్ అవుతా ఉంటుంది. దాంట్లోంచి ఉడికిన పదార్థం కాకుండా ఉడకని పదార్థం, పండ్లు అట్లాంటివి ఏమైనా వేసామంటే ఆల్రెడీ ఇక్కడ ఉడికింది ఉంది, అది మొత్తం డైజెషన్ చేస్తా ఉంది. దాని లోపల మళ్ళీ తేలికుండేది వేసాం. ఇది ముందు దీనికి ఎక్కువ శక్తి కేటాయించాలా, దీనికి తక్కువ శక్తి కేటాయించాలా? ఇక్కడే తిరుగుతా ఉంది, ఇది వేసాం. ఏమైతుంది, రెండు మిక్స్ అయిపోయి అతలాకుతుంది అంతే. అలా కాకుండా తేలికపాటి ఆహారం, ఈజీగా డైజెషన్ ఫస్ట్ వేసాం. ఉడకని పదార్థం, పండ్లు ఏమైనా ఫస్ట్ తీసుకున్నారనుకోండి, అది తేలిగ్గా డైజెషన్ అవుతుంది, తొందరగా బయటికి పంపించేస్తుంది. నీ పని అయిపోయింది పని. అప్పుడు నువ్వు ఉడికిండేది ఏదైనా వేసావనుకోండి, చక్కగా మనకు మనం ఒక ఆహారం తీసుకున్నాము ఏదన్నా అంటే మినిమం 3 అవర్స్ దానికి డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ గ్యాప్ ఇచ్చేసి 3 గంటలు మనం ఇప్పుడు తీసుకున్నాం ఏదన్నా ఒక 3 అవర్స్ ఏంటి ఇప్పుడు తీసుకున్నాం. అలా కాకుండా ఒకటి ఏదో తిన్నాము, భోజనం చేసినాము, ఆ భోజనం అయిపోతేనే ఆ పండు తినండి అంత అలా ఒక పండు ఇస్తారు, ఆ పండు తీసుకుంటాం. ఆ తర్వాత పాన్, ఇంకోటి ఐస్ క్రీమ్, ఏదో ఒకటి ఒకటి పోయిందా దాని లోపలికి ఇంకా ఎన్ని పోతాయో ఒక సిస్టమ్ అనేది లేకుండా పాపం ఆ లోపల ఉండే డైజెషన్ సిస్టమ్ కూడా ఎంత ఇబ్బంది పడుతుంది కదండి. దాని మీద వేస్తానే ఉంటాయి. కాబట్టి ఒకటి ఏదన్నా ఆహారం తీసుకున్నాము అంటే ఇది నేను తీసుకున్నాను, ఇంకా గ్యాప్ ఇచ్చేద్దాం. ఇలా ఇలాంటివన్నీ కూడా ఆహార నియమాలు పాటిస్తూ వస్తే ఎవరైతే కొంతమంది ఇప్పుడు షుగర్ వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటారు, లేదంటే ఇంకేదైనా బీపీ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్ కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందమ్మా. కొంతమంది ఒబెసిటీ, హెవీ వెయిట్ ఉంటారు. ఇలాంటి మనం కొంచెం కొంచెం టిప్స్ పాటిస్తా అట్లే మెడిటేషన్ చేసుకోవడం, కొంచెం వార్మప్ చేసుకోవడం, ఇట్లా చేసుకోవడం వల్ల చక్కగా మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది. ధ్యాన స్థితిలోకి వెళ్ళ మంచి సాధన చేయడం వల్ల మనకు ఆత్మానందము దొరుకుతుంది. మన ఇల్లు మనకు చేయంగా ఏమైపోతుందంటే ఒకానొక స్థితిలో మంచి వైబ్రేషన్ అందుతాయి. బాగా బాడీ కూడా, శరీరం కూడా మంచి వైబ్రేషన్స్ చేరుకొని చుట్టూ కూడా ఒక ఆరా ఏర్పడుతుంది. ఆ ఆరా ఏర్పడినప్పుడు ఆ ఆరా అనేది మన ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది. అలాగే కాకుండా ఈ మనం చేసుకున్న ఎనర్జీ మనకి ఎక్కువైతే మనం చెప్పొచ్చు అనమాట, ఈ ఎనర్జీని మనం పలానా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, లేకపోతే భూమాతకి ఇస్తున్నాం, ఎక్కువ అయిపోతుంది ఎనర్జీ అని. కొంతమంది ఇలా కూర్చున్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు ఒక రకమైన షాక్ కొట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే దాంట్లోకి ఏంటంటే ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది, అలా 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 జర్కిస్తూ ఉంటుంది బాడీ. ఏంటి అబ్బా మనకి ఇట్లా అవుతుంది అనుకుంటా, అలా కాదు. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయినప్పుడు పాజిటివ్ ఎనర్జీ మన విశ్వం నుంచి మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదైనా అంతే కదండి, ఇప్పుడు మనం ఒక దాంట్లోకి వేలు పెట్టామంటే షాక్ కొడుతుంది కదా, అలా జర్కిస్తున్నాం. అలా జర్కించినప్పుడు పాజిటివ్ గా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనము
మన మన వాళ్ళకి ఎవరైనా సరే బాగలేని వాళ్ళకు కూడా ఈ శక్తిని నేను వాళ్ళకు కూడా ఇస్తున్నాను అని చెప్పుకుంటే వాళ్ళకు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వెళ్తుందనమాట. అట్లా ఈ ధ్యానం చేసుకోవాలంటే ముందు ఆహార నియమాలు కూడా ఎంతో ప్రధానం అనమాట. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి కూడా మన శరీరం రెస్పాండ్ అవుతుంది. కోపము అనేది కూడా దాని నుంచి వస్తుంది. చాలా మంది ఇలా పాటించడం వల్ల కోపము అనే దాని నుంచి కూడా బయటపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మంచి సాత్విక మార్గంలో మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముందు ఒకరి మీద ఒకరిని చూస్తే చాలా ఎంతో ద్వేషంగా అనిపించింది, ఇప్పుడు అలా అనిపించదు. ఎవరిని చూసినా కానీ బాగానే ఉంటుంది. అట్లా ఈ ఆహారం కూడా దాని మీద ఎంతో ప్రభావితం చేస్తుంది. డైట్ తీసుకునే వాళ్ళు ఇట్లాంటివన్నీ కొంచెం కొంచెం మనము ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే, ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటే ఇంట్లో మనకు ఏమంటాము వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. మన శరీరము ఈ ఈ మూడు అంటే సార్ చెప్పారు, 3 పూటల ఉడికించిన పదార్థం తింటే ఎంత మటుకు ఆరోగ్యము అనేసి. కాబట్టి ఒక పూట ఉడికించిన పదార్థం తీసుకొని మిగిలిన పూటల్లో ఒక పూట రా ఫుడ్, ఈ మొలకలు అట్లాంటివి తీసుకోవడం, మళ్ళీ పండ్లు తీసుకోవడం. పండ్లు వెంటనే తీసుకొని అలవాటు లేని వాళ్ళు ఇలా జావలాగా ఏదైనా తీసుకోవడం చేసుకుంటే ఒకేసారి ఏది కూడా రాదు కదా, నిదానంగా 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 వస్తుంది. అట్లా చేయడం వల్ల కూడా మనము ఈజీగా మన ఏమంటాము శక్తి వస్తుంది. అట్లే సాత్విక గుణాలు కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది ధ్యానంలోకి వచ్చినాక అనేది చెప్పే వాళ్ళు ఉంటే షేర్ చేసుకోండి. మీకు ధ్యానంలోకి వచ్చినాక ఎట్లా ఉంది, ఏమన్నా ఏమంటాము ఎక్స్పీరియన్స్. నమస్తే అండి. నమస్తే మేడం. సత్యవాణి సత్యవాణి అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు మెడిటేషన్ అంటే తెలియదు, నిజంగా నేను ఎప్పుడు తెలీదు. 2011 లో మా పాస్పోర్ట్ ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు ఒక సార్ చెప్పేవారు, మాకు ట్రైనింగ్ ఇచ్చిన అతను, సత్య ధ్యానం మెడిటేషన్ చేయంటే చెయ్యనేవారు, కానీ నాకు తెలిసేది కాదు ఎలా చేయాలనేది, నాకు తెలిసేది కాదు. చేస్తే మొత్తం ఆలోచనలే వచ్చేవి. ఆ టైంలో నార్మల్ ఆఫీస్ లో లేకపోతే ఇంట్లో అలా దూరంగా ఉండేది, అలా వస్తుంది నాకు, నేను ఇంకా చేయలేను అన్నట్టు వదిలేసానమ్మ. చాలా సార్లు యూట్యూబ్ లో కొట్టేదాన్ని, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అని. అందరూ కళ్ళు మూసుకొని చేయాలి అంటున్నారు, కానీ ఎలా చేయాలని ప్రాసెస్ చెప్పట్లే. అయితే నేను ఈ మధ్యన అంటే కొంచెం డివోషనల్ గా ముందు నుంచి ఉండేదాన్ని, అలాగే ఈ మధ్యన ఇంకొంచెం ఎక్కువ అయిన తర్వాత ఇలాగే చూస్తున్నప్పుడు FB లో నాకు ఈ ధ్యాన క్లాసెస్ వచ్చాయి. మహా అవతార్ క్లాసెస్ 21 days ఫ్రీ అని. ఎన్నాళ్ళు అందరూ మెడిటేషన్ అని చెప్పారు. ఎవరు అమ్మ వినిపిస్తుందమ్మా? క్లారిటీగా ఉంది. మెడిటేషన్ అని చెప్తున్నారు, ఎవరు చెప్పలేదు. ఈ మహావతార్ వాళ్ళది ఎందుకో వస్తుంది కదా, ఒకసారి చూద్దామా ఏంటి అని జాయిన్ అయ్యానమ్మా. ఫస్ట్ 1 hour మిస్ అయ్యాను. ఆ శివ గారు చెప్తున్నప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఇలా చెయ్యాలి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ మనం ఆలోచన స్థితి నుంచి వెళ్ళాలి అంటే కొంతసేపు కూర్చోవాలి. ఇదేదైతే శ్వాస మీద ధ్యాస పెట్టాలని చెప్పారో ఆ వర్డ్ ఎవరు చెప్పేవారు కాదు నాకు. కళ్ళు మూసుకో అని ఎక్కువ ధ్యానంలోకి అలా వెళ్ళిపోతావు అనేవారు, కానీ ఈ వర్డ్ ఎవరు చెప్పేవారు కాదు. ఇది తెలిసిన నుంచి నేను అలాగే ఒక 1 week నుంచి చేస్తున్నాను. కాకపోతే మీరు 1 hour చెప్తున్నాను, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, 1 hour చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకున్న చిన్న బ్యాక్ పెయిన్ వలన. సో కూర్చున్న 1/2 hour 20 minutes చేస్తున్నాను. చేసి దాని తర్వాత ఏం చేస్తున్నానంటే, నేను శివ గారు చెప్పారు ఏ టైంలో అయినా చేయొచ్చమ్మా అని, దానికి ఏమీ నియమం లేదు అని. చేసిన తర్వాత నేను మళ్ళీ ఫీల్ అవుతున్నాను, అందరూ 1 hour చేస్తున్నారు, మేడం చెప్తున్నారు, నేను 1/2 hour చేస్తున్నాను, ఎలా అని చెప్పి అంతసేపు కూర్చోలేకపోవడం వలన ఒక 1/2 hour తర్వాత రిలాక్స్ అయిపోతున్నా. అంటే యోగాలోని శవాసనం అంటారు చూడండి అమ్మా, అలా రిలాక్స్ అయ్యి బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నా.
అది కరెక్టా కాదా అని ఇంకా కనుక్కుందాం అనుకుంటున్నాను. నాకు తెలియదు కదా అది ఎంతవరకు కరెక్ట్ కాదని. అవును. మళ్ళీ వెంటనే ఆ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చేసినప్పుడు 20 days ½ చేయని, ఇప్పుడు మీరు అన్నారు చూసారా చిన్న జర్క్ వస్తుందని అవును. సడన్ గా, అవును. అలా నాకు జర్క్ వచ్చేది, ½ లో జర్క్ వచ్చేది. ఉమ్. వస్తే ఏంటి ఇప్పుడు అంటే ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, కానీ మనకు తెలియదు అనమాట. ఏంటో నాకు ఇలా తెలీదు. అవుతుంది, ఏంటో ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటాం అనమాట. కొంతమంది ఇలా వెనక్కి ఏంటి వాలిపోతూ ఉంటారండి. అలా ఆ వాలిపోతూ ఒక రకంగా ఇలా పడిపోతుంటే ఏం లేదు, మనలో ఉండే నెగటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ ఖాళీ అయితే కదా పాజిటివ్ వచ్చి కూర్చునేది. ఆ తల నొప్పులు అవునండి. వస్తుంటాయి, కూర్చోలేక, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇందులో. అవన్నీ ఏంటి అంటే మనలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఈ అప్పుడు లాస్ట్ 3 పాజిటివ్ days ఎనర్జీ నుంచి వచ్చేది. మంచి ఎక్స్పీరియన్స్. 3 days నుంచి చిన్న జర్క్ వస్తుంది. చిన్న మంచి జర్క్ వస్తే ఎక్స్పీరియన్స్ మీరు అండి. అన్నట్టు వచ్చినప్పుడు ఏంటి ఇలా వస్తుంది అని ఓకే నాకు వచ్చింది, నాకు పాజిటివ్నెస్ వచ్చింది. ఓకే ఆ. 20 minutes ½ చేసినా నేను కరెక్ట్ గా చేస్తున్నాను. ఉమ్. ఆ నేను తెచ్చుకుంటున్నాను శ్వాస మీద అని చెప్పాక అయిపోయాక, నేను అంతకు ముందు 4 కి 3:30 తెలివి వచ్చేసేది ఒక 1 year బ్యాక్. ఉమ్. ఎందుకు ఏం చేయాలి, వాకింగ్ వెళ్తున్నామా, వెయిట్ ఎక్కువ ఉన్నానని చెప్పేసి వాకింగ్ వెళ్ళి వచ్చేదాన్ని 6 kilometers అలాగా. ఇంకా రాను రాను ఇంకా అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. మళ్ళీ ఈ మధ్యన 6 కి అలా చలికాలం తర్వాత 6 కి అలా లెగుస్తున్నా. మళ్ళీ మెడిటేషన్ లో జాయిన్ అయ్యాక శివ సార్ చెప్పారు ఒక 10 minutes 5 minutes ముందే వచ్చేయండి అంటే, అవును. నా దురదృష్టం నా నెట్వర్క్ ప్రాబ్లం అంటే లెగ్గాన మార్నింగ్ లేడీస్ ఉంటాయి కదండి తొడడం అవును. కల్లా పేయడం అవును. అవి, ముందు ఇవి చేసుకుని వచ్చేస్తాను. మళ్ళీ 7 వరకు అంటే అప్పుడు వెళ్ళి చెయ్యాలి ఎందుకు అని అవును. 4:30కి లేసి చేసుకో, అప్పటికి వస్తున్నాం కానీ ఒక 5 minutes 10 minutes లేటే జాయిన్ అవుతాను. ఇవి వార్మప్ చెప్పేస్తుంటారు, మళ్ళీ నేను వార్మప్ అవి చేసేసుకొని అంటే మనం కూర్చోపోతాను. చేసే ఇంటి కూర్చొని పనిలో కూడా ఓకే వామప్సే కదా మేడం ఉండేది. అది అంటే మిస్ అంతే కదా, అవుతున్నానేమో అని ఒక మనం చిన్న భయం ఖచ్చితంగా శరీరం ఉంటది. అయితే కదిలిస్తాం కదా. కదిలిస్తున్నా ఆ, కదిలిస్తున్నా శరీరం అలాగే ఉండదు అదంతా కదా, ఓకేని ఖచ్చితంగా కదులుతుంది. ఇంకొకటి, అయ్యో నేను చేయలేకపోతున్నాను ఆ అనుకోవద్దండి, ఇంత చేస్తున్నాను కదా అనుకోండి. ఎప్పుడు కూడా అలాగే నెగిటివ్ థాట్ అనేది రాకూడదు. అయ్యో నాకు ఇప్పుడు నెట్వర్క్ ఆ లేదే, నెట్వర్క్ లేకపోతే ఏమైంది, నేను ఉన్నాను కదా, నేను కూర్చోగలుగుతాను కదా, అలా అనుకోండి. నెగిటివ్ గా ఎప్పుడు ఆలోచన పెట్టుకో. ఎవరైనా సరే అయ్యో ఇది నాకు కావట్లేదే, ఇది ఇది నేను చేయలేకపోతున్నానే, ఈ మాట మటుకు అనుకోవద్దండి. ఇంత ఓకే వచ్చింది కదా, ఓకే ఇంత వచ్చింది కదా, ఇది జరిగింది కదా, ఇక్కడి నుంచి చేస్తారు. ఇప్పుడు ఎంత ఏమైంది, ఇప్పుడు ఏం ఏం మనకి నష్టం ఏం లేదు కదా. ఓకే, అవును. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందో అంత మటుకు చేద్దాం. ఎప్పుడు కూడా ఇంకొకటి మేడం, ఇంకోటి తెలుసా అండి మీకు, అయ్యో అనేది ఎవరో అయ్యో అనేది తెలియదు కదా. యమధర్మరాజు భార్య పేరు అయ్యో. ఓకే ఓకే అందుకే ఆ పదం వాడకూడదు. వాళ్ళని ఎక్కువ తలుచుకోకూడదు. మనం ఎవరిని తలుచుకుంటే వాళ్ళు వస్తారు కదా. వద్దొద్దు. కాబట్టి ఆ పదము ఎవరికైనా మీరు చెప్పండి, ఆ పదం వాడొద్దండి అని. చెప్తా ష్యూర్ అండి. ఆ, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే 6 కి లేచేదాన్ని కదా ఈ మధ్యన, ఆఫ్టర్ వింటర్ అంతా అయిపోయిన తర్వాత వాకింగ్ కి వెళ్ళట్లేదు 6 కి. ఈ 1 week నుంచి రాత్రి 12 అవ్వని, రాత్రి నాది 1 గంటన్నర అయిందండి. ఫ్రెండ్ ఉమ్, తో డిస్కషన్ చేసి డివోర్స్ పరంగా డిస్కషన్ చేసి 1 గంటన్నర. ఇప్పుడు మా అమ్మగారు దెబ్బలాడుతున్నారు, ఎవరితో ఈ టైం అప్పుడు ఎంతసేపు మాట్లాడుతున్నావు ఉమ్, పడుకోకుండా అంటే, లేదమ్మా దేవుడికి వచ్చి కొంచెం కొంచెం మాట్లాడదు అంటే, ఆ అమ్మాయికి తెలిసిన షేరింగ్ నాకు తెలిసిన షేరింగ్ ఉమ్, చేసుకుంటే ఈ టైం అయిపోయింది అని అంటే, తెల్లవారి 4:30కి లెగిసిపోవాలి. శివ సార్ 10 minutes 5 minutes ముందే వెళ్ళమన్నారు. ఉమ్, మేడం ఎప్పుడు వీడియో ఆఫ్ చేసేస్తే వీడియో ఆన్ చేయమంటుంటారు. ఏంటి ఉమ్, దేవుడా ఏంటి దేవుడా అని చెప్పి లెగ్గలనా లేదా చేయగలనా లేదా. ఉమ్, మీరు నమ్మరు మేడం, 1 week నుంచి ఉమ్, ఫస్ట్ 2 days నేను మిస్ అయిన 5 కల్లా లేచిన, ఉమ్. ఆటోమేటిక్ ఎన్ని గంటలకు పడుకున్నా 4 కి 4:15 4:30కి, మధ్యలో అయితే నిద్రపోతుందండి. 3కి 2కి కూడా లే తెలివి లే లే, వచ్చేసింది. టైం అయిందిలే. ఎన్ని గంటలకు ఆ అది 2కి లెగుస్తున్నాను 3కి లెగుస్తున్నాను 4కి లెగుస్తున్నాను, ఇదే ఆ, పని. ఓకే ఇంకా చూసుకోవడం, టైం ఉంది మధ్యలో కదా టైం పడుకుంటాను. చూసుకోవడము. ఇంకా కాలేదులే, టైం చూసుకోవడం, చూసుకుని ఎక్కడ టైం అయిపోతుందో ఉంది ఏమో. ఉమ్, అయిపోతుందేమో. ఇంకా ఉమ్, కరెక్ట్ గా 4:30గా ఓకే మైండ్ ఫిక్స్ అయ్యింది, నాకు నేను లెగ్గలుగుతున్నాను అన్న పాజిటివ్నెస్ వచ్చింది, నాలో ఉన్న చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఉమ్, ఇంకో 10 మందికి చెప్తాను అనేసి ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను అన్న ఇది కూడా. గ్రూప్ ఒకటి వెరీ ఉంది గుడ్. మేడం, లలితా సహస్రనామం నేర్చుకుంటున్నాం. ఉమ్, దాంట్లో ఆల్రెడీ మెడిటేషన్ వాళ్ళు ఉన్నారు.
కానీ ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చాకే కదా నేను ఎవరికైనా చెప్పగలను ఇది జాయిన్ అవ్వండి అమ్మా బాగుంటది అనేసి. ఇంకా వాళ్ళకు కూడా చెప్తాము, కాకపోతే అది ఎలా మిమ్మల్ని ఒకసారి అడిగాక అది ఫార్వర్డ్ చేస్తానని ఇంకా ఆగిపోతున్నానమ్మా. ఇదమ్మా నాకు వచ్చిన అనుభవం అయితే ఇది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఇలాగే చేయండి మేడం. ఇంకొకటి లాస్ట్ లో వీడియో ఆన్ చేయండి అంటారు. చిన్నది ఏంటంటే ఇంట్లో చిన్న పనుల వలన అంటే మెడిటేషన్ వరకు ఆన్ లో ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా స్పీచ్ ఇచ్చినప్పుడు కొంచెంసేపు వింటూ ఆఫ్ చేసి వింటూ ఉంటాం. అంటే లేడీస్ కదా మేడం, ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని అది ఆఫ్ చేసి వింటూ ప్రాబ్లం లేదు. అంటే అందరూ కూడా అలాగే ఉండరు కదా, కొంతమంది ఏదో వాళ్ళ లోపల ఎక్కడో ఉంటుంది వినాలని, కొంచెం శ్రద్ధ ఉండదు. పోవాలి, పొద్దున్నే పోవాలి 8 గంటలకు స్టార్ట్. హలో చెప్పండి మేడం. హలో అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా నాకైతే హ్యాపీ మేడం. ఒకటి అంత మనము పడుకునే ముందు మనకి ఏ టయానికి మెలకువ రావాలి అనుకొని పడుకుంటే మనము ఖచ్చితంగా కూడా మనకు ఆ టయానికి మెలకు వస్తుందండి. మనం మధ్య ఎంత మాట్లాడుకున్నా అలా ఉంటే కూడా మనకు నిద్ర అనేది తక్కువైనా లేచి చేసుకోవాలి కదండి. దాన్ని ముందుకు అంత పొద్దు వరకు ఉండకండి. లేదు లేదు అలాగే ఉంటాను మేడం. నేను కొంచెం అమ్మాయి కనెక్ట్ అయ్యింది అంటే నాకు ఆ అమ్మాయిని చూసేటప్పటికి కొంచెం అమ్మవారిలా కనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇన్ని రోజులు ఏదైతే నాకు తెలియదు ఇదే షేర్ చేశాను. అత్త అందరూ చేయమంటున్నారు, అత్త ఎలా చేయాలో తెలియదు, కళ్ళు మూసుకో చేసుకో, కళ్ళు మూసుకో చేసుకో. ఏంటి కళ్ళు మూసుకొని చేసుకోవాలి? ఈ మెయిన్ పాయింట్ చెప్పట్లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టండి అనేది చెప్తే కదా ఎలా ప్రాసెస్ చేయాలి అనేది తెలుస్తుంది. అది మహావతార్లో చెప్తున్నారు అత్త అని చెప్పేసి నిన్న అక్కడ చెప్పాను. కానీ చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. పత్రిజీ గారికి తప్పుగా మాట్లాడితే క్షమించండి. అయ్యో ఏమి లేదు మేడం, ఇందులో తప్పు ఏమీ లేదు. మీ అనుభవాన్ని ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ను ఇప్పుడు మనం చేసుకుంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి, ఇందులో ఏంటంటే మెయిన్ షేరింగ్ ఏనండి. మనకి ఏం అనుభవం అయిందో అది షేర్ చేసుకుంటేనే నలుగురికి తెలుస్తుంది, వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలాగే చేస్తూ ఉండండి, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. మన ఇంటికి కూడా దాని ఎనర్జీని పాస్ చేయొచ్చు చక్కగా. అందరికి మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పచ్చు. చెప్తున్నా కదా, నేను నా అనుభవమే చెప్తున్నా కదా ఇలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు అనేసి. అలా తినేదాన్ని మేడం. అలా హాస్టల్కి వెళ్ళిపోయాక ఇంకా మానేశాను. ఒక్కొక్క నా ఇష్టం అన్నమాట, నా మైండ్ సెట్. 2 years మానేస్తాను, 1 year మానేస్తాను. ఇంటికి వచ్చాక నువ్వు అసలు తినేదే తక్కువ, నీకు బలం లేదు, నా బాడీ అయితే పెరిగిపోతుంది, బలం లేదు నీకు, నువ్వు తిను అని. అప్పటికి నాకు వారాలు ఎక్కువ, ఇంట్లోనే ఎక్కువ, నాకు ఎక్కువే. లాస్ట్ తినేది ట్యూస్డే వెడ్నెస్డే. అమ్మ మొన్నటి నుంచి అంటున్నాను, అంటే ఇక్కడ జాయిన్ అమ్మ ఎందుకు మంగళవారం మాని వాళ్ళు ఉందమ్మా, ఎందుకో ఆంజనేయ స్వామి చెప్తున్నారు మాని వాళ్ళు ఉంది, చిన్నన్ని తిట్టు. ఆ రోజు మనం వండట్లేదు, నేను సండే మానేశాను, సండే మీరు తినట్లేదు, వెడ్నెస్డే ఒక్క రోజు అమ్మ మానేస్తానమ్మా అంటే మా అమ్మగారు అంటారు అసలు నీకు బలం లేదు, నువ్వేం. అయ్యో కాదండి, ఇప్పుడు ఎంతో మంది శాకాహారులు ఉన్నారు కూడా బలహీనంగా ఉన్నారో చెప్పండి, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు కదా. అమ్మకి తెలుసు, అమ్మకి తెలుసు, కానీ ఉంటారు కదా అమ్మ ప్రేమ నాన్ వెజ్ అంటే మనం ఎక్కువ తినేస్తాం కదా, వాళ్ళకి కూడా బలం ఉంటుంది అన్నమాట. నువ్వు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతావు చూడు ఒకసారి అని. అలానే అమ్మ నాన్ వెజ్ తిన్నదు, కాకపోతే తను తినకపోయినా మేము తినాలన్న ఫీలింగ్ తంది. అంతే చిన్నది, ఒక తిన్నదే వారం రోజులు ఒక్కరోజు కదమ్మా, కొంచెమైనా తినవు, మళ్ళీ ఏదైనా మంచి రోజు పడిపోతే అది తినవు, ఎందుకు మానేస్తాను అంటున్నావు అని. అలాగేలే అమ్మ, దేవుడు ఏది చెప్తే అది చేస్తానులే, అయితే పోనీ ఎవరిని అని అలా 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 తనకు చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఏదో ఒక రోజు దాంట్లో నుంచి వచ్చేవాళ్ళు బయటికి. మంచిది మేడం, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా మీకు థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. నమస్తే మేడం. మహావతార్ గురూజీ అందరికి ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నా అనుభవం 10 years బ్యాక్ ముందు నేను మెడిటేషన్ చేసేదాన్ని, తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్యలో ట్రై చేస్తున్నాను మెడిటేషన్ చేయాలని, కానీ అస్సలు కుదరట్లేదు. ఒక 10 minutes 15 minutes వరకే
ఇంకా నేను చేయలేను అని బయటకు వచ్చేస్తున్నా. చాలా ట్రై చేస్తున్నాను. అయితే ఈ మధ్యలో FB లో చూసి నేను కూడా జాయిన్ అయినాను. సరే అందరితో కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి జాయిన్ అయినాను. అయితే 2 days నేను కంపల్సరీ మెడిటేషన్ క్లాస్ కి కంపల్సరీ జాయిన్ అయి చేస్తున్నాను. వీడియోస్ పెట్టి కంపల్సరీ చేస్తున్నాను. అయితే మొన్న తర్వాత కూడా ఫస్ట్ శివ గారు చెప్పారు కదా 3 hours చేయండి రోజుకి మీకు వీలైనట్టుగా అని చెప్పారు కదా. మొన్న ఒక రోజు సరే నేను ట్రై చేద్దాము, కానీ అంత 3 hours కాకుండా వీలైనంత వరకు అయితే ట్రై చేద్దామని మొన్న కూర్చున్నాను. కూర్చునే ముందు టైం చూసుకున్నాను ఎంత వరకు కూర్చోగలుగుతాను అని. అంటే మన సెల్లులో 16:58 అంటే 4:58 ఓకే 4:58 సరే ఒక అరగంట వరకైనా పర్వాలేదు, 15 minutes అయినా పర్వాలేదు, మనమైతే ట్రై చేస్తున్నాం కదా అని కూర్చున్నాను. కూర్చొని చేస్తూ బాగానే హలో, మ్యూట్ అయిందా అండి? హలో మేడం. నమస్తే మేడం. కొత్త వారు జాయిన్ అవ్వాలి అంటే ఎలా మేడం? చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను చెప్పాను వాళ్ళకి ఇలా మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం మంచి జరుగుతుంది అనేసి. మనకు ఏదైతే లింక్ ఉంది కదండి, ఫస్ట్ ధ్యానంది లింక్ ఉంది కదండి, అది నేను జూన్ 1 ఫేస్బుక్ నుంచి ద్వారా అని డైరెక్ట్ ఒకటి వాట్సాప్ ఫ్రీ ధ్యానము అనేది ఒకటి ఉంది కదా లింక్. ఆ లింక్ వాళ్ళకు షేర్ చేశారంటే, ఆ లింక్ లోకి వెళ్ళారంటే వాళ్ళు దాంట్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ పెట్టి చేశారంటే మనం దీంతో కనెక్ట్ అయిపోవచ్చు. మనకు వాళ్ళకు మెసేజ్ మనకు రోజు జూమ్ లింక్ జాయిన్ అవ్వండి అనేది వస్తుంది కదండి. ఆ లింక్ వాళ్ళకు కూడా వస్తుంది ఆ మెసేజ్. ఆ లింక్ ప్రెస్ చేసినామంటే క్లాస్ లోకి వచ్చేయచ్చు. అంటే నేను డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోయాను మేడం. అంటే ఫేస్బుక్ లో కనిపిస్తే ఫేస్బుక్ లో ఉంది కదా, ఓకే. అలాంటి లింకే మనకు దీంట్లో కూడా ఉంది. సార్ నేను ఒకసారి అడుగుతాను. ఆ అది వాళ్ళకి లింక్ మీ నెంబర్ ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు, నేను ఆ లింక్ పంపిస్తాను మీకు. దాన్ని మీరు షేర్ చేశారంటే దాంట్లో ఎంటర్ అయిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు. మీ పేరు? కవిత మేడం. కవిత గారు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మనము ఓకే, అది మీరు కూడా అనుకున్నాం కదా, ఏంటండి? టీచర్ ట్రైనింగ్ గురించి కూడా అనుకున్నాం కదా మేడం. ఏదైనా డిసైడ్ అయ్యారా మీరు అనేసి? చేద్దామండి. అందరూ ఒక గ్రూప్ గా తయారైనారంటే ఎవరెవరైతే ఓకే అనుకున్నారో వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడితే మనము ఒక లిస్ట్ రాసుకొని అందరు ఇంతమంది ఉన్నాము అని మనము వెళ్దాం, ముందుకెళ్దాం. ఇంకో రిక్వెస్ట్ కూడా మేడం, ఈ 21 days అయిపోయినాక కూడా ఈ గ్రూప్ ఇలానే ఉండి మీరు కంటిన్యూ ఉంటుందండి. ఇందులో ఏమి మార్పు ఉండదు. ఇది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఏం ఆగదు ఇది. థ్యాంక్ యూ మేడం. 21 days అయినాక మళ్ళా మనము కొంచెం ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి నెక్స్ట్ సెషన్ కు. ఆ ప్రిపరేషన్ కోసం ఒక 1 week గ్యాప్ తీసుకుంటాం అంతే తప్ప ఆపాలి అని ఏం కాదనమాట. దాన్ని నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ చేయడం కోసము అలా తీసుకుంటాము. ఆ లోపల మనమైతే ఏది ధ్యానం అనేది ఆగకూడదు. ఎలా ఆగుతుందండి? పొద్దున్న లేస్తూనే లే టైం అయిందని కూర్చోబెడుతుంది కదా లేపి. కాబట్టి మనకు ఆగేది ఏం ఉండదు. ఏం పనులున్నా, ఎంత పడుకున్నా, ఏ టైంకి పడుకున్నా కూడా టైం అయింది లేచి కూర్చోవడమే. మాస్టర్స్ ఉన్నా లేకపోయినా మన దాంట్లోనే యూట్యూబ్ ఉంది కదండి. చక్కగా మెడిటేషన్ మ్యూజిక్ అని కొట్టామనుకోండి వచ్చేస్తుంది, పెట్టుకొని చక్కగా కూర్చోవడమే 1 గంట సేపు. ఆ తర్వాత వార్మప్స్ అనేది ఉన్నాయి, మనం రోజు చేస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా మనకు అలవాటు అయిపోయింటాయి కదా. కాబట్టి వార్మప్ చేసేసుకొని చక్కగా కూర్చోవడమే అంతే. ఆపేది ఏమి ఉండదండి, ఎక్కడ ఆగడం అనేది. మనం ఎలా అయితే బ్రీత్ తీసుకొని వదలడం అనేది ఆపం కదా, ఆపితే ఉంటామా కదా, అంతే. ఇది కూడా ఈరోజు చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. ఆహారం గురించి కూడా మా వారు తింటుంటారు చిరుధాన్యాలు, కానీ నేను వెంటనే అవన్నీ హీట్ తినక నేను అంటున్నాను, కానీ మీ వల్ల ఇవాళ తెలిసింది నా. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒకటి లోపలికి పంపిస్తాము, అది పాపం ఇంకా అవ్వదు, డైజెషన్ అవ్వదు. ఒక పని పూర్తి అవ్వకనే మళ్ళా దాంట్లోకి ఎన్ని పంపిస్తా ఉంటాము. ఇంకొకటండి, మనం చాదస్తంతో ఏం చేస్తామంటే ఎంత పొద్దుైనా కానీ తీసుకోమన్నమాట. అయ్యో పూజ చేసుకోవాలి, ఈ పనులన్నీ చేసుకుంటా దీపం పెడితే గానీ తినం కదా. అంతే మేడం కదా, అంతవరకు పొద్దున్నే 8 గంటలకే పాపము ఇది తింటుంది అని యాసిడ్స్ రిలీజ్ చేసేస్తుందండి పొట్టలోకి. ఎందుకు? డైజెషన్ చేయడం కోసము యాసిడ్స్ రిలీజ్ అయిపోతాయి. యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు అది బాగా దాంట్లో ఏదన్నా ఉంటే డైజెషన్ చేస్తుందండి.
అది ఏం లేకుండా ఉండింది అనుకో, ఏం లేకున్నా దాని టయానికి అది కరెక్ట్ గా రిలీజ్ చేస్తుంది. చేసినప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించినాము, ఒక గిన్నె పెట్టాము, అందులో ఏం వెయ్యలేదండి, ఏమైతుంది ఆ గిన్నె? బాగా ఎర్రగా మండిపోతుందా? ఆ ఇప్పుడు అలా మండిన దాంట్లోకి నువ్వు ఏదైనా ఒక కారం వేసావు అనుకో, మన పొట్ట కూడా అంతే, ఆ లివర్ కూడా ఏం చేస్తుంది, బాగా యాసిడ్స్ రిలీజ్ చేసేస్తుందా? ఆ రిలీజ్ చేసినప్పుడు అదంతా కూడా ఏమన్నా ఉంటే డైజెషన్ చేస్తుంది కదా. ఖాళీ ఉంది, ఏం పెట్టాలి, పొద్దున్న నుంచి ఏం పెట్టలేదు నువ్వు, అప్పుడు ఏం చేసింది, యాసిడ్స్ ఏమో రిలీజ్ అయిపోతాయి, ఈ భాగం అంతా కూడా ఎర్రగా మండిపోతుంది అనమాట. యాసిడ్స్ కదా అవి కూడా మండిపోతుంది. అలా మండడం వల్ల ఏమవుతుంది, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు, దాంట్లోకి అంత కాఫీ వేస్తావు, ఉడుకుడుకుడు కాఫీ వేస్తాం, మంచినీళ్ళు పోసినాం అనుకో అది చల్లారుతుంది, మజ్జిగ వేసామనుకో ఇంకా హాయిగా ఉంటుంది. మనం ఏం చేస్తాం, కాదనమాట, మంచిగా ఇంత కాఫీనో టీనో వేస్తాం దాని లోపలికి, వేస్తే ఏమవుతుందండి, అసలే మండి కూర్చుంది, దాని లోపలికి ఇంకా వేస్తాం, ఇంకా అబ్బా బాగా ఫుల్ పై వరకు మండుతుంది. లేదనుకో ఇంత మసాలా ఏదో వేసి మంచిగా కారం వేసి దోశ పూసి అరిగేస్తాం, లేకపోతే సాంబార్ ఇడ్లీ వేస్తాం, లేదా ఇంత ఉప్మా వేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆల్రెడీ మండి కూర్చుంది అది బాగా, దాని లోపలికి నువ్వు ఇవన్నీ వేసావు, అప్పుడు ఏమవుతుంది, బాగా ఎర్ర కాలిన గాయం ఏదన్నా అయితే దాని మీద కారం వేస్తే ఏమవుతుందండి, పట్టుతుంది. మండుతుంది. అదే జరుగుతుంది. అప్పుడు ఏమిటి, అబ్బా ఏమో ఇది తిన్నాను, నాకు ఇది సరిపోలేదు, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, లోపల పై వరకు కొడుతోంది, అంతే కదండి. నాకు గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయిపోయింది. ఎందుకు అవుతుందండి ఫామ్? పొద్దున్నే లేస్తూనే మంచిగా గ్లాస్ నీళ్లు తాగండి, ఒక 2 లీటర్లు నీళ్లు తీసుకోండి, ఆ తర్వాత దోసకాయో ఒక పండు ఏదో ఒకటి పచ్చి ఉడికిచ్చాను కానీ పచ్చి వేసుకోండి, అంత మొలకలు ఆ పని చేస్తే ఈ పని చేస్తే నోట్లోకి అట్లా వేసేసుకోండి మొలకలు. అవన్నీ కూడా సాత్విక ఆహారం, కొంచెం కడుపులోకి పడి ఉంటాయి. మళ్ళీ నీవు ఒక గంట 2 గంటల తర్వాత నీ పని అయిపోయినాక టిఫిన్ తిన్నావు అనుకో, అప్పుడు అంతవరకు ఇవి ఉంటాయి, కొంచెం తట్టుకుంటాయి. అప్పుడు మీకు ఏ అసిడిటీ రాదు, ఏ సమస్య రాదన్నమాట. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఏదో ఒకటి కడుపులో పోనిచ్చేస్తుంటాం. ఆ మసాలాలు ఆ కారాలు తినడం వల్ల ఈ ఆల్రెడీ ఏదైతే రిలీజ్ చేసి ఉంటుందో అది బాగా మండి కూర్చో ఉంటుంది, ఎర్రగా కాలిపోయి ఉంటుంది లివర్. అలా కాలిపోయిన దాంట్లో మనం ఇవన్నీ వేయడంతో ఇంక ఇదే అండి అసిడిటీ అంటే. తెలియదు, ఏమనుకుంటారంటే నాకు ఇది తింటే సరిపోలేదు అందుకే అసిడిటీ ఫామ్ అయితే, వద్దబ్బా నాకు ఇది టీ తాగితే సరిపోవడంలే, తేపులు వస్తాయి, పుల్ల తేపులు వస్తాయి, కడుపులో కాఫీ తాగితే మంట. ఎందుకైతుందండి మంట? ఇదే కారణం, ఆల్రెడీ మండి కూర్చుందండి. మంచినీళ్ళు పోయి ఫస్ట్ బాగా 1 లీటర్ మంచినీళ్ళు, ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు పోసామంటే అది చల్లారుతుంది. ఆ చల్లారినాక తాగు, అప్పుడు టీ తీసుకో, అప్పుడు కాఫీ తీసుకో, ఒకటేసారి మండదు. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. మనకు అసలు ఎందుకు అసిడిటీ వస్తుందో కూడా తెలియదు కదండి. ఎవ్వరు చెప్పలేదు మేడం ఈ విషయం, మీరు ఆ, తెలీదు, అంతే అండి. ఒక ఒక పెద్ద డాక్టర్ కంటే 100 రోగాలు ఉన్న పేషెంట్ ఎక్స్పీరియన్స్ వాడే మేలంట. ఎక్స్పీరియన్స్ మేడం ఎవరికైనా అంతే, అందరం మనుషులమే కదా. ఎసిడిటీ వస్తుందంటే మసాలా తినకండి, ఆ అంటారు, కానీ ఎందుకు వస్తుంది ఎసిడిటీ? ఇది ఎందుకు అసలు వస్తుంది, కారణం ఏంటో తెలుసు. ఏదైనా అంతే మేడం, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అంటే రూట్ ఏంటి, రూట్ తెలుసుకున్నామంటే సమస్యకు సొల్యూషన్ ఈజీగా దొరికిపోతుంది. అది ఎలాంటి సమస్య అయినా సరే ఫస్ట్ రూట్ కాజ్ తెలియాలి మేడం. ఏదైనా సరే, చీమలు వస్తున్నాయి ఇంట్లోకి, చీమలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తాయి, ఆ చీమలు వచ్చే చోట గీయకూడదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అది తెలుసుకోవాలి, అంతే కదా. ఇంట్లో ఆడవాళ్ళని చేసేది అదే కదా మేడం. అంతే, ఏదైనా అంతే మేడం, రూట్ కాజ్ అనేది తెలియాలి. చాలా ఏదైనా ఒక రీసెర్చ్ సమస్య చేశారు మేడం. వచ్చిందంటే రూట్ ఏంటి, అంతే. చాలా ధన్యవాదాలు మేడం, ఓకే. రీసెర్చ్ బాగా చేసేసారు మీరు. ఎక్స్పీరియన్స్ అంతే మేడం, ఏముంది మంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ మంచి చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. చక్కగా ధ్యానం చేసుకోండి, మంచిగా పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోండి, ఇంటిల్లి పాదికి అందరికీ తెలియజేయండి, అందరికీ ఆ ఎనర్జీ పంచండి, హ్యాపీగా ఫస్ట్ ఉండండి. ధ్యానం చేయు ధ్యానం చేయండి మా వారికి, అదసేపు ఎట్లా కూర్చుంటారు, ధ్యానం చేయి ధ్యానం చేయండి, నాకు మెడ పట్టుకుంటుంది, చేతి నొప్పి వస్తుంది, నేను చెయ్యను ఆ, అంట. ఎందుకంటే అంతా ఎక్కడికక్కడ బ్లాకేజ్ అయిపోయింది కదా మేడం, అందుకే మనం వార్మప్స్ చేయించేది. ఆ బ్లాకేజ్ అయిపోతుంది కదా, శరీరం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటే వార్మప్స్ నాకెళ్ళి చేయడం వల్ల ఏమవుతుందంటే రిలీజ్ అయిపోతుంది, ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ చాలా మేడం. thank you మేడం. ఇంకెవరన్నా ఉన్నారా అమ్మా?
ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అంతేనా? మేడం ఇంతకు ముందు నేను మాట్లాడుతుంటే ఆ, డిస్టర్బెన్స్ వచ్చి అవునండి, ఆగిపోయింది. పోయింది కదా, చెప్పండి. పోయింది. అయితే ఒక కాసేపు తర్వాత ఇంకా ఆగిపోయి టైం చూసుకున్నాను ఎంతసేపు చేశాను నేను మెడిటేషన్ అంటే. సో షాక్ అయిపోయింది, నేను నమ్మలేకపోయినా. నేను 5 కి కూర్చుంటే 6:15 కి లేచాను, అంటే గంట పావు కూర్చున్నా. అసలు Great నేను కదా. నేను ఫస్ట్ చూసుకోవడమే తప్పు చూసుకున్నానా, అసలు 6 అయిందా, ఒక 15 మినిట్స్ కూర్చున్నానా, అసలు ఒక 10 నిమిషాల వరకు నాది నేను అసలు నమ్మలేక ఆలోచిస్తూ ఉండిపోయా. కాకపోతే అర్థమైపోయింది గంట పావు కూర్చున్నానని, ఎందుకంటే తల చాలా సరికి ఇట్లా కిందికి పడిపోయింది, నేను పైకి అనుకున్నాను. చాలా సార్లు అట్లా జరిగింది, అంటే ఒక 15 నిమిషాలలో అట్లా జరగకుండా పోవచ్చు కదా. అంటే నేను గంట పావు కూర్చున్నానని చాలా సేపు ఆలోచించి నేను డిసైడ్ అయిపోయా, గంట పావు కూర్చున్నా అని. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అవును. అంటే నేను అంతకుముందు కూడా చాలా ట్రై చేశాను ఇలా, కానీ నాకు అట్లా కుదరలేదు. అంటే ఇప్పుడు ఈ 4-5 డేస్ నుంచి మీ అందరి స్పీచెస్ వినడం వల్ల ఈ ఆలోచనలు కొంచెం చేంజ్ కావడం వల్ల, అందరం కలిసి చేస్తున్నామన్న ఆలోచన వల్లనో ఎందుకో కానీ గంట పావు మాత్రం కూర్చోగలిగాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం టైం దొరికితే చాలు, సరేలే మెడిటేషన్ ఆ, కూర్చుందాం అది అనిపిస్తుంది. అది రావాలి. ఇంతకుముందు ఎప్పుడన్నా మా వారు మెడిటేషన్ చేయు, నాకు హెడేక్ చాలా ఉంటది, మెడిటేషన్ అంటే అబ్బా నాకు అసలు కుదరట్లేదు, అబ్బా వద్దులే అనేదాన్ని. ఇప్పుడు నేనే టైం దొరికినప్పుడల్లా సరే నేను మెడిటేషన్ కూర్చుంటున్నా, నేను వెళ్తా. ఇలా ఒక 4-5 డేస్ లోపలే నాలో ఇంత మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసింది, చాలా చాలా అంటే మంచి చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్. అనిపించింది. కాకపోతే నేను మీ స్పీచ్ లైవ్ లోనే వినడానికి ట్రై చేస్తున్నా, టైం ఉన్నంత సేపు. కాకపోతే నేను కొన్ని బ్యాక్ పెయిన్ కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి కాబట్టి 7 వరకు ఇట్లనే ఉండి, మళ్ళీ నేను లంచ్ బాక్స్ టిఫిన్ చేయాలి కాబట్టి టైం సరిపోక మీ స్పీచ్ వింటూ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అందుకే నేను లైవ్ లో ఉండలేకపోతున్నా ఎక్కువ వరకు. వీలైనంత వరకు లైవ్ లోనే ఉంటాను. ఒకవేళ ఇట్లా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం తీసేస్తున్నాను అంతే. కాకపోతే అన్ని వింటున్నాను నేను. వెరీ గుడ్, వెరీ ఈ రోజు కూడా మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మార్నింగ్ ఇంకొకటి, మాత్రం మీకు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్, కోపం అలాంటిది ఏమైనా ఉందా? హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి? బ్యాక్ పెయిన్ ఉంది, నాకు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంది. అయితే ఒక డౌట్ మేడం, మనకి చేసుకుంటే నెక్ కి బెల్ట్ పెట్టుకొని చేయొచ్చా మెడిటేషన్? అంటే మనకు ప్రిఫర్ చేశారా అండి ఏమన్నా అలా పెట్టుకోండి? నెక్ పెయిన్ ఉన్నప్పుడు పెట్టుకోమన్నారు, ఇలా పొద్దున వర్క్ చేసేటప్పుడు అప్పుడు పెట్టుకోమన్నారు. అయితే ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు తల ఇట్లా పడిపోతుంది అది కదా. మీకే కాదండి, దాని నొప్పి వల్ల పడిపోదు. ఆటోమేటిక్ గా ఆ. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి కొంతమంది చాలా మందికి అలాగే జరుగుతుందండి, పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతుంది. అది అంటే ఇలా ముందుకు అట్లా వస్తుంది, పడిపోవడం వల్ల వెనక్కి ఆ వస్తుంది. అయితే అది అట్లా వల్ల మనలో ఉన్న నెక్ పెయిన్, బ్లాకేజెస్ అన్ని బయటికి వెళ్ళడమే అయితే అట్లా కావడం వల్ల నెక్ పెయిన్ ఎక్కువ అవుతది కదా అని అనుకుంటారు. లూజ్ గా కానీ మీకు పెట్టుకుంటున్నా. ఎక్కడ పెయిన్ ఉందో మీ దృష్టి అక్కడ పెట్టాలి. మనం ధ్యానం చేసేటప్పుడు మనకు కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంది, మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ భాగంలో పెట్టాలి. ఇప్పుడే కాదు, మిగతా టైంలో ధ్యానం చేసేటప్పుడు కూడా మనకు ఎక్కడ పెయిన్స్ ఉన్నాయో దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టడం ద్వారా ఆ పెయిన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, రిలీజ్ చేసేస్తుంది అనమాట అది పెయిన్ బయటికి. ఓకే. కాబట్టి మనం మళ్ళీ ఇంకొక కొత్త విషయం కొత్త విషయం కూడా, మీరు పడుకున్నప్పుడు మధ్యలో తెలివిగా మెలకువ రావాలనుకొని 36 టైమ్స్ శ్వాస తీసుకోవాలని చెప్పారు కదా. అది ఇంతవరకు మేము వినలేదు మేడం. ట్రై చేస్తాను నేను కూడా, ముందుకు try ఇంకా చేస్తాను. మాస్టర్స్ వస్తారు కదా, క్లాసులు ఆ, చెప్తారు, ఖచ్చితంగా ఆ, ఇలాంటివన్నీ వస్తాయి. అది ఒక చాలా విషయం కర్మను రిలీజ్ చేసేది ఎలా అనేది ఒక క్లాస్ అన్నమాట అది. ఇంకొక విషయం మేడం, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మన 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 వల్ల ఎవరికైనా బాధ కలిగినా, లేకపోతే మన ఇంకొకరి వల్ల మనం బాధపడ్డా అట్లా అనుకోవచ్చు అని అన్నారు కదా. అంటే మనము వాళ్ళు మారాలి అనుకుంటూ చేయాలా మెడిటేషన్? అవును, అంతే, వాళ్ళలో మార్పు రావాలి. ఇప్పుడు అవతల వ్యక్తి సరిగా లేడండి, నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు, ఇలా చెప్పుకుందాం. మాస్టర్స్ వాళ్ళలో మంచి ఏదైనా యద్భావం తద్భవతి కదండి. అవతల వ్యక్తిని చూసే విధానాన్ని బట్టి మనకు ఉంటుంది. మనము అవతల వ్యక్తిని మంచిగా చూస్తే వాడు మంచిగానే కనిపిస్తాడు, కానీ అవతల వ్యక్తిలో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల వాడు మారకపోతే మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు బాగా చదవాలి అనుకుంటాం కదండి, అట్లనే ఇది కూడా. ఓకేనా? ఇంకా నమస్తే మేడం. చెప్పండి మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. మెడిటేషన్ గురించి కొంత అవగాహనే ఉంది, ఇంకొంచెం క్లారిటీగా చెప్పారు మేడం. ఓకే. ఈ 21 days ఇందాక ఎవరో అడిగారు, తర్వాత కూడా ధ్యానం ఎలా చేయాలి,
21 డేస్ అయితే మేము కంపల్సరీ కూర్చొని చేస్తున్నాము. ఆ, నెక్స్ట్ తర్వాత కూడా చెయ్యాలంటే మీరు కొంచెం చెప్తుంటే మాకు చేయాలి అనిపిస్తుంది. ఓన్ గా చేయాలంటే కొంచెం ఒక్కొక్కసారి డిలే చేయాల్సి వస్తుందేమో. ఇట్లా కంటిన్యూ చేయడానికి ప్రాసెస్ మేడం. అంటే ఆ వారం రోజులు కూడా మనము మ్యూజిక్ ఉంటుంది కదండి మన ఫోన్ లోనే, చక్కగా అది పెట్టుకొని మన సంకల్పం ఏదైతే ఇదే అని కాదండి, మీకు ఏమేం కోరికలు ఉన్నాయో అవి కూడా ఆ సంకల్పంలో చెప్పుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉంటే, మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా తీరిపోవాలని కూడా మన ఈ సంకల్పంలో మనం అనుకుంటూ చక్కగా ఏం లేదండి, అమ్మ నాన్నలకు దండం పెట్టుకోవడం, మన గురువులకు దండం పెట్టుకోవడం, ఈ సృష్టికి ఈ భూమాతకు దండం పెట్టుకొని చక్కగా కూర్చోవడం, అందరికీ నమస్కారం చేసుకొని కూర్చోవడమే అంతే. ఇప్పుడు ఎలాగో ఈ 21 డేస్ మనం చేస్తున్నప్పుడు అప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట. మనం లేయాలి, టైం అవుతోంది, కూర్చోవాలి, క్లాస్ ఉందనుకోనే కూర్చోవడం అంతే. ఇప్పుడు దీన్ని ఆపేది ఏం లేదండి, కొంచెము టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా నెక్స్ట్ క్లాస్ కోసము, అందుకని బ్రేక్ తీసుకుంటాం అనమాట, అంతకంటే ఇంకేం ఉండదు. అదే మళ్ళా మేము మీతో కాంటాక్ట్ అవ్వడానికి మళ్ళీ ఎట్లా మేము లింక్ పంపిస్తామండి, దీంట్లో లింక్ షేర్ చేస్తాము. ఆ మ్మ్. లింకులో మీరు వాట్సాప్ లోకి వెళ్ళి అవ్వచ్చు అనమాట అంతే. మనకు ఇంకా దగ్గర దగ్గర ఒక 10 డేస్ 15 డేస్ గ్యాప్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. ఆ తర్వాత 20 డేస్ లోపలే మనకు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక లింక్ ఇస్తారు నెక్స్ట్ మంత్ కు, ఆ లింక్ లోకి జాయిన్ అయిపోవడం అంతే. ఓకే. మీ నెంబరు చెప్తారా మేడం? నా నంబర్ 95 95 736 736 79 79 495. 495. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకొకసారి చెప్పండి. 95 736 79 495. అమ్మ, మీ అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందం మీ అయిపోతుందో. పేరేంటండి? నా పేరు లలిత, లలిత ప్రసూన. ఎంత చక్కగా మీరు వార్మప్ చేస్తూ ఉంటారో, అందరూ కూడా ఎంత బాగా క్లాస్ లోకి వచ్చి కూర్చుంటారో, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా నాకైతే. థ్యాంక్ యూ మేడం. ఎనర్జీ వస్తుందో మీ అందరి దగ్గర నుంచి నాకు. చాలా బాగా చెప్తారు మేడం ఇవాళ మీరు. నాకు మీ దగ్గర నుంచి ఎనర్జీ వస్తుందమ్మా. మీరు ఇంత పెద్దవాళ్ళు చక్కగా వచ్చి క్లాస్ లో కూర్చోవడం, వార్మప్స్ అన్ని చేస్తూ ఉంటే నేను మా ఇంట్లో చెప్తూ ఉంటాను, అంత పెద్దవాళ్ళు ఎంత బాగా వార్మప్ చేస్తారో, ఎంత బాగా నడుము తిప్పుతారో, నాకే అంత వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఎంత యాక్టివ్గా ఉంటారమ్మా మీ అంతా కూడా. నిజంగా మీ అందరికీ కూడా ఒకసారి నేను గట్టిగా నేను ధన్యవాదాలు. ఇదివరకు 2 సంవత్సరాల క్రితం చేసేదాన్ని మేడం. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల 6 నెలల నాడు ఆయన కాలం చేశారు. ఆ, అది చేయలేకపోతున్నాను. అందుకని చెప్పి ఇంకా ఒక నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆ వంశీ గారిది ఏదో ఒకటి ధ్యానం అవును, క్లాసులు అవును. పెట్టుకుని ఉన్నాయి కదండి. అవి పెట్టుకుని 1 గంట గంటన్నర రాత్రి 3ంటికి మెలకు వచ్చినా 3ంటి కాడ నుంచి చేస్తానే ఉంటాను. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాక బాగా రామోజీరావు గారు ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా, బాధపడితే ఏం రాదు. ఇప్పుడు మనము ఒక్కటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరం కూడా వచ్చిన వాళ్ళం పోవాల్సిందే. వాళ్ళు అదే సార్ చెప్తుంటారు కదా, ఇది మనది శరీరము, రెంట్కి తెచ్చుకున్నాము, ఈ రెంట్ తెచ్చుకున్నాము, రెంటింట్లో ఉన్నామంటే రిలీజ్ అయిపోతున్నాము. మనం మెయిన్ తెలుసుకోవాల్సిండేది, మన ఇందులోకి వచ్చినాక మనం తెలుసుకోవాల్సిండేది అదే ఏంటి అంటే, నేను ఆత్మను, నేను ఆత్మను. ఈ ఆత్మను అని మనం ఎప్పుడైతే అంటే తెలుసుకుంటామో ఇక్కడ కూర్చుంటే ఏమన్నా ఒక మాట వినపడుతుందేమో అని బయట కూర్చోటం. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ అదే గట్టితనం చెప్తున్నారు మనలో అక్కడ వస్తుంది అనమాట. రాత్రి పూటలు పడుకునేటప్పుడు కూడా 1 గంట వింటే గంట ఒక మంచి చాలా మంచి. ఒక్కటికైతే ఒక ట్రిప్ అన్నా తెలుస్తుంది కదా. మరి అసలు అంటే ఇక్కడ కూర్చుంటే వినపడుతున్నా నాకు సంబంధం లేదు, నేను అన్నిటికీ పండిపోయాను, పుచ్చిపోయాను, మామూలుగా అయిపోయాను, పండిపోయాను. హలో రాణి గారు, మేడం చెప్పండి. రాత్రిపూట 1 గంట గంటన్నర కూడా పడుకునే ముందు కూర్చుని పడుకుంటాను. ఇంకా చాలా బాగా సంతోషం. నిద్ర పట్టేస్తుంది. మీ క్లాస్ టయానికే 4:05ంటికి లేచి ఓపెన్ చేసి చాలా కొంచెం సంతోషం. ఇప్పుడు బాగుంది. బాధపడకండి, దాంట్లోంచి మనము బయటపడాలి. అలాగే ఉంటే దాని నుంచి మనకి ఇంకా హెల్త్
పరంగా ఇబ్బందులే వస్తాయి, కానీ బాధ ఉంటుందమ్మా ఎవరికైనా. కానీ ఇన్నేళ్ళు మనతో ఉన్నవాళ్ళు అన్నప్పుడు బాధ లేకుండా ఉండదు ఖచ్చితంగా. అయితే చేస్తా 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 ఉండగా దాంట్లోంచి బయటపడొచ్చు. మనకు అట్లా అనిపించినప్పుడు అక్కడి నుంచి డైవర్ట్ అయ్యేసి ఇంకేదన్నా చూసుకుంటే మనం తొందరగా బయటపడవుతాం. అందులో ఉన్నాం అనుకోండి అమ్మ, లోపల అలాగే ఉంటుంది ఉంటుంది ఉంటుంది, ఇంకా బాధ వస్తుందమ్మా. ఇన్నేళ్ళు మనతో ఉన్నవాళ్ళు కదా, ఖచ్చితంగా మనకు అన్ని వాళ్ళే, ఇంకా మనకు వేరే ఏం ఉండదు లోకం, సమస్తము వాళ్ళే అమ్మ. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కానీ, మనుషులం కదండి, భగవంతులకే తప్పలేదంట. ఆ అమ్మ ఏమంటాము, రాముల వారు కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకే తప్పలేదమ్మా. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణనే తన గర్భవాసంలో మోసిన వాళ్ళకే తప్పలేదమ్మా. ఇది మనం ఎంతటి వాళ్ళం కదా. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా అలా అనుకోకుండా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ జన్మ తీసుకున్నారు, ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేసి వాళ్ళకి తెలుసు అమ్మ ఖచ్చితంగా. అలా తెలిసి శ్రీమన్నారాయణుడే వాళ్ళ గర్భవాసన వచ్చినా కూడా వాళ్ళకు కూడా తప్పలేదు కదమ్మ, మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి ఇది అందరికీ మామూలు. ఇలా నాకేమో ఉన్నాం కానీ మనం దేనికి తరం కాము, దేనికి ఇది అలా ఏం ఉండదమ్మా. అన్నింటికి పెద్దవాళ్ళు మీరు, అసలు అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీరే ఫస్ట్, ఆ తర్వాతే ఇంకెవరైనా. కాబట్టి మీరు అట్లా ఏ నేను ఇబ్బంది 10 పెట్టుకోకండి, ఇయర్స్ చక్కగా నుంచి అసలు ఏమి తిన్ను. ఎగ్ కూడా ఇక అసలు ఏమి దగ్గరికి రాను. మామూలు కూరగాయలు మంచిదమ్మా, చాలా నా సంతోషం. ఫేస్బుక్ లో మొన్న రాలేదు, అసలు ఎంత కొట్టినా రాలేదు. రాకపోతే పాప ఏం చేసిందంటే వాట్సాప్ లో మీ ఫోన్ నెంబర్ కి లింక్ పంపించమని పెట్టింది. పెడితే అప్పుడు పంపించారు, ఓకే అప్పుడు జాయిన్ అయ్యా నేను. ఓకే, సంతోషం. అలాగే గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఇందులో నుంచి బయటికి రండి. ఈ మంచిగా ఇంకా ఏమన్నా వినడము, మనం చదవగలిగే శక్తి ఉంటే చదవచ్చు పుస్తకాలు, లేదు అంటే చదువుతానమ్మా. విని విని కూడా దాంట్లోంచి వంశీ గారు అయితే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చక్కగా. వంశీ గారియే ఎక్కువ పెట్టుకుంటాను, నాకు అదే వినండి, అలవాటు చక్కగా బాగా. వినండి, మంచి ఎక్స్పీరియన్స్ పొందండి అమ్మ. నలుగురికి చెప్పండి. చాలా చాలా ఆ, ధన్యవాదాలు. అంతేనా అమ్మా? సరే. ఓకే, ఎవరన్నా ఉన్నారా? ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ఎవరికన్నా? ఏదైనా షేర్ చేసుకుంటారా? ఏం లేదా? ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని మనం చక్కగా 2 చేతులు వేసుకొని 2 కాళ్ళు క్రాస్ చేసుకొని స్థిరమైన సుఖమైన ఆసనం, స్థిరమైన సుఖమైన ఆసనం కూర్చొని చక్కగా ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. శ్వాస మీద ధ్యాస. అద్దాలు ఉంటే తీసేసి కూర్చోండి చక్కగా. శ్వాస మీద ధ్యాస, గట్టిగా గాలి పీల్చుకోవడం, స్లోగా రిలీజ్ చేయడం. అలా గాలి పీల్చుకుంటూ ఆ గాలిని మనం బంధించినాం అనుకోండి కొంచెం సేపు అలా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ మెల్లగా రిలీజ్ చేయడం. అలా గాలి తీసుకోవడం, బంధించడం ఒక 10 సెకండ్స్ పాటు, మెల్లగా రిలీజ్ చేయడం. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, బంధించడం, రిలీజ్ చేయడం. ఇలా చేయడం వల్ల కూడా మనము ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. కొంచెం మనం ఒకటేసారి కూర్చున్నాక మనకు కూర్చొని ఆ శ్వాస తీసుకునే దాని మీద దృష్టి పెట్టలేకపోవచ్చు. ఇలా కూడా మెల్లగా గాలి తీసుకోవడం, ఒక 10 సెకండ్స్ బంధించడం, స్లోగా రిలీజ్ చేయడం. శ్వాస మీద ధ్యాస. మంచిగా నెమ్మదిగా తీసుకోవడము, బంధించడం, స్లోగా రిలీజ్ చేయడం. స్లోగా శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా రిలీజ్ చేయడం.
మన ధ్యాస అంతా కూడా మనం తీసుకునే గాలి మీద, వదిలే గాలి మీద ఉంటుంది. అలా తీసుకోవడము 10 సెకండ్స్, మళ్ళీ మెల్లగా రిలీజ్ చేయాలి. నెమ్మదిగా. తీసుకోవడము 10 సెకండ్స్, స్లోగా రిలీజ్ చేయడం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు రెండు తెరచండి, చేతులు రిలీజ్ చేయండి. ఆ చేతులు కళ్ళ మీదకి పెట్టుకొని చక్కగా మనం చేసిన ఈ ధ్యానానికి మన తల్లిదండ్రులకు, మన గురువులకు అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంతసేపు మనం చేసిన ధ్యానానికి ధన్యవాదాలు తెలుపుకుందాం. పత్రిజీ మహారాజుకు, మనకు ఈ ధ్యానాన్ని అందించిన పత్రిజీ మహారాజుకు ధన్యవాదాలు. ఎలా ఉందమ్మా గాలి తీసుకోవడము, బంధించడము, రిలీజ్ చేయడము? ఏమన్నా ఉపయోగం ఉందా? బాగుందా అండి? మొదట ఇలా సాధన చేశారంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్, ఆ తర్వాత మామూలుగా చేసుకుంటే మనకు తొందరగా ఆ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఇది ఫస్ట్. ఓంకారం చేసేది కూడా అందుకోసమే. ఆకార ఉకార మకారాలతో చేసే ఓంకారం, అది కూడా ఓంకారం చెప్పడం, మళ్ళా మెల్లగా బ్రీత్ తీసుకోవడం, గాలి తీసుకోవడం, మళ్ళా ఓంకారం చెప్పడం, ఇలా చేస్తూ ఉంటే మనము ఆ ఆలోచన రహిత స్థితికి తొందరగా చేరుకుంటాం అన్నమాట. ఓకే, అందరికీ ధన్యవాదాలు. ఇంత శ్రద్ధగా క్లాస్ విన్నందుకు, ఇంతసేపు ఉన్నందుకు చక్కగా అందరికీ కూడా థ్యాంక్ యూ.